నృసింహీషం భద్రం మృత్యునమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యునమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యునమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యునమామ్యహం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు వర్కింగ్ డే, చాలా మందికి కుదురుండకపోవచ్చు. నాకు కూడా ఆఫీస్లో పని ఉంది. అయినా సరే ఈ మధ్యాహ్నం పూట అయినా మధ్యాహ్నం కాస్త ఈవినింగ్ మేము మా సత్సంగంలో ఇవాళ నరసింహ జయంతి సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నాము. సో సాయంకాలం చేయడానికి కుదరకపోవచ్చు కాబట్టి ఈ మధ్యాహ్నం పూట అయితే ఎవరికన్నా సమయం ఉంటుంది అన్న దృష్టిలో టైం పెట్టాను. సో ఎవరెవరైతే వీలున్నారో వాళ్ళందరూ జాయిన్ అయ్యారు. చాలా సంతోషం. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. సో హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మహేమ గారు. హరే కృష్ణ త్రివేణి గారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాధవక్క. హరే కృష్ణ సత్యనారాయణ గారు. హరే కృష్ణ అనురాధ గారు. హరే కృష్ణ ఓ శ్రీధర్. హరే కృష్ణ శ్రీధర్. హరే కృష్ణ శిరీష్ గారు. హరే కృష్ణ. హరే కృష్ణ జీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం. జాయిన్ అయిన వాళ్ళందరికీ. సో భాగవతంలో చాలా ముఖ్యమైనది ప్రహ్లాదోపాఖ్యానం, నరసింహ జననం ప్రహ్లాదోపాఖ్యం. ఇది తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అందరికీ నరసింహస్వామి జననం, ఆ స్టోరీ అవన్నీ తెలుసు. సో అందుకనే నేను స్టోరీ దాని గురించి కాకుండా ముఖ్యంగా ప్రహ్లాదుడికి నరసింహస్వామికి జరిగిన కాన్వర్సేషన్, వాళ్ళ మధ్యలో జరిగిన మాటలు, ఆ తర్వాత నరసింహస్వామి మీద ఈయన చేసిన స్తుతి, నరసింహస్వామి ప్రహ్లాదుడికి ఎటువంటి వరాలు ఇచ్చాడు, అటువంటి దాని మీద కొద్దిగా సమయం కేటాయిద్దామని అనుకున్నాను. సో మీ అందరికీ ప్రహ్లాదుని నరసింహ జననం స్టోరీ తెలుసనే అనుకుంటున్నాను. హరే కృష్ణ. సో నా దగ్గర స్లైడ్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి, బట్ ఎనీవే మనం మాట్లాడుకునే భాషలో లాగా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మొత్తం దాదాపు భాగవతంలో 9వ స్కందంలో ఈ దాదాపు 300-400 శ్లోకాలు ఉన్నాయి. అందులో నుంచి ముఖ్యమైన శ్లోకాలన్నీ నేను తీసుకొచ్చి ఒక చోటికి ఇంగ్లీష్లో తీసుకొచ్చి రావడానికి కొద్దిగా టైం పట్టింది. మళ్ళీ దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి సమయం సరిపోలేదు. హరే కృష్ణ. అందరికీ నరసింహ జయంతి శుభాకాంక్షలు. సో మీకు తెలుసు కదా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, మనకి భగవంతుడిని చూడటానికి, భగవంతుడిని కలవటానికి వాళ్ళు వచ్చినప్పుడు ఆయన ఎక్కడైతే జయ విజయులు వాళ్ళని ఆపుతారో, ఆ జయ విజయులు ఆపినందుకు వాళ్ళకి శిక్షగా 3 జన్మలు భగవంతుడికి దూరంగా ఉంటారా, లేకపోతే 7 జన్మలు భగవంతుడి భక్తులుగా ఉంటారా అన్న పరిస్థితిలో జయ విజయులు 3 జన్మలు భగవంతునికి శత్రువుగానైనా సరే ఎంతో తొందరగా వీలుంటే మళ్ళీ వైకుంఠం వచ్చి ఆ భగవంతుని పార్షదులుగా, విష్ణు పార్షదులుగా వెనక్కి వచ్చేస్తాము అన్న దృష్టిలో వాళ్ళు 3 జన్మలు భగవంతుడికి శత్రువుగా కోరుకుంటారు. సో హిరణ్యకశిపు, హిరణ్యాక్షుడు సత్యయుగంలో, తర్వాత త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగా, తర్వాత ద్వాపరయుగంలో శిశుపాల, దంతవక్త్ర, ఇలా 3 జన్మలు వాళ్ళు భగవంతునికి దూరంగా ఉన్నా కానీ ఎప్పుడూ భగవంతుడి నామమే జపిస్తానే ఉన్నారు. భయంతో జపించిన భక్తులు ప్రేమతో జపిస్తారు. ఇటువంటి వాళ్ళు భగవంతుడి మీద ద్వేషంతోనూ ఎట్లా కొట్లా జపిస్తూ ఉంటారు. కానీ భగవంతుడు ఎంత కరుణామూర్తి అంటే ఏ రూపంలో జపించినా సరే చివరికి వాళ్ళకి మోక్షం ఇచ్చారు, సాయుధ్య ముక్తి ఇచ్చారు. భగవంతుని భక్తులకి వైకుంఠ ప్రాప్తి, గోలోక బృందావన ప్రాప్తి, ఆయన పాదాల దగ్గర సేవ అవకాశం ఇస్తారు. కానీ భగవంతుని ద్వేషిస్తున్న వాళ్ళు కూడా, అంటే ద్వేషిస్తున్నా సరే 24 గంటలు వాళ్ళ నామం జపిస్తున్నందుకు, వాళ్ళని తలుచుకుంటున్నందుకు, కంసుడు ప్రతి నిమిషం తలుచుకుంటానే ఉన్నాడు, ఏ రూపంలో ఏ నిమిషంలో కృష్ణుడి నుంచి ఆపద వస్తుందో అన్నది. అట్లాగే హిరణ్యకశిపుడు కూడా విష్ణువు ఎక్కడ అని ఎప్పుడు ప్రతి నిమిషం వెతుకుతూనే ఉంటాడు అనమాట. ఆ సిచ్యువేషన్లో అలా ప్రతి నిమిషం ఎతుకుతున్నంతసేపు ఆ భగవంతుడి గురించి విష్ణువు ద్వేషైనా సరే విష్ణువుని గురించి తలుచుకుంటూనే ఉన్నాడు. కాబట్టి అతనికి కూడా సాయుధ్య ముక్తి ఇచ్చారు. సాయుధ్య ముక్తి అంటే ఆయన యొక్క బ్రహ్మ రూపంలో, బ్రహ్మం అన్న పరబ్రహ్మ స్వరూపంలో కలిసిపోయే అటువంటిది ఇచ్చారు. మనం చాలాసార్లు మన సెషన్స్లో మాట్లాడుకున్న సాయుధ్య ముక్తి కన్నా భక్తుల యొక్క ముక్తి ఇంకా గొప్పది. ఎందుకంటే భక్తులు భగవంతుని సేవలో ఉంటారు.
సాహిత్య ముక్తిలో బ్రహ్మంలో కలిసిపోతారు. అక్కడ భగవంతుడి సేవ అన్నది లేదు, నిత్య నిత్య నామ సంకీర్తన లేదు, భగవంతుడికి ధూపదీప నైవేద్యం లేదు, ఏ సేవ లేదు. కేవలం బ్రహ్మంలో వాళ్ళ ఆత్మని కోల్పోయినట్టుగా వాళ్ళు బ్రహ్మంలో కలిసిపోయి ఉంటారు. కానీ ఎప్పటికన్నా మళ్ళీ తిరిగి భూలోకంలో జన్మించి మనిషి జన్మ ఎత్తి మళ్ళీ ధర్మ మార్గంలో ఉండి భక్తి మార్గంలో ఉండి భగవంతుడిని చేరుకునే వరకు వెళ్ళాల్సిందే. అది ముఖ్యమైన విషయం. సో ఎప్పుడైతే ఆ హిరణ్యాక్షుడి వధ జరుగుతుందో అప్పుడు హిరణ్యకశిపుడు పగతో రగిలిపోతూ, విష్ణువు మీద పగతో రగిలిపోతూ ఉంటాడనమాట. ఆయన బ్రహ్మదేవుడి యొక్క తపస్సు చేస్తాడు, ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సులో ఎటువంటి వరాలు అడిగాడంటే మనందరికీ తెలుసు కదా, అసలు చావు లేని వరం అని అడిగాడు. అప్పుడు బ్రహ్మ చెప్తాడు కదా, పుట్టిన ప్రతి వ్యక్తి గిట్టక తప్పదు, సో చావు లేని వరం అన్నది నేను ఎవరికి ఇవ్వలేనంటారు. అప్పుడు నీ చేత సృష్టించబడిన ఏ జీవి చేత నేను చావకూడదు అన్నాడు. నీ చేత అంటే బ్రహ్మ చేత సృష్టించబడిన ఏ జీవి చేత నేను చావకూడదు. ఆ జంతువు కానీ మనిషి కానీ, తర్వాత పగలు కానీ రాత్రి కానీ, ఇంట్లో కానీ బయట కానీ, తర్వాత ఏ అస్త్రశస్త్రముల చేత కానీ ఎట్లా కూడా నేను చనిపోకూడదు పగ పొద్దు అని ఇన్ని రకాలుగా ఆలోచించి ఒక బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు హిరణ్యకశిపుడు. ఆయన ఏమనుకున్నాడంటే నేను ఇచ్చిన ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా నాకు ఇంకా చావు లేదనుకున్నాడు. అతనికి భగవంతుని యొక్క తత్వం గురించి తెలియదు. ఎటువంటి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నా భగవంతుడు దానికి అతీతుడు. ఎందుకంటే భగవంతుడు బ్రహ్మ చేత సృష్టించబడాల, బ్రహ్మని సృష్టించిందే ఆ శ్రీకృష్ణ పరమాత్మ. సో ఆ విష్ణుతత్వంలో ఆయన దానికి దాటి ఉన్నారు కాబట్టి ఆ విష్ణుతత్వం ద్వారా ఆ భగవంతుడి చేతులతో అతనికి మరణం వస్తుందని హిరణ్యకశిపుడు కూడా ఊహించలేదు. ఆ హిరణ్యకశిపుడు ఊహించకుండా అతనికి ఆ వరం పొందిన గర్వంతో వెళ్ళి లోకాలన్నీ తన అధీనంలోకి పెట్టుకొని ఇంద్రుని కూడా ఆ సభ నుంచి తరివేసేసి అష్టదిక్పాలకులు తన కను సైగలు ఎత్తితే అష్టదిక్పాలకు కూడా భయపడేటటువంటి పరిస్థితి తీసుకొస్తారు. అప్పుడు వాళ్ళందరూ, నేను క్లుప్తంగా చెప్తున్నాను ఈ స్టోరీ, అప్పుడు వాళ్ళందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి తండ్రి నువ్వే దిక్కు అన్యదం శరణం నాస్తి అని అడిగిన రోజున ఆయన చెప్పారు, ఎవరైతే వేదాలను, ఆవులను, బ్రాహ్మణులను, సద్భక్తులను, యోగులను, ఎవరైతే భగవద్భక్తులను ఎవరైతే నాశనం చేస్తారో, వాళ్ళకి అపకారం చేస్తారో వాళ్ళకి చావు తప్పదు. అటువంటి ఇంట్లో ఒక మహాభాగవతుడు పుడతాడు, అతను ప్రహ్లాదుడు. ఆ మహాభాగవతుణ్ణి అతను ఎంతో హింసిస్తాడు. అతని చేసిన హింసకి, ఆ భాగవతుడు చేసిన హింసకి అతని యొక్క పుణ్యఫలం అంతా కరిగిపోతుంది. అప్పుడు నేనే వచ్చి అతన్ని అంతం చేస్తానని భగవంతుడు అందరికీ వరవిస్తాడు. వాళ్ళ ఆనందంతో ఓహో ఇప్పటికన్నా ఈ భగవంతుడి వరవిచ్చాడు, ఈ సమస్యని ఆయనే సాల్వ్ చేయగలడని ఆనందంతో ధీమాతోటి వాళ్ళందరూ ఉంటుంటారు. అట్లా వాళ్ళ ఇంట్లో ప్రహ్లాదుడి జననం నడుస్తుంది. ఈ ప్రహ్లాదుడికి జననం నడవక ముందు ఆ హిరణ్యకశిపుడు ఆ ఆ తపస్సు ఇట్లా ఉన్నప్పుడు ఆయన భార్య కయాదు, ఆవిడ పేరు. భాగవతంలో మనకి తెలిసినంత వరకు సినిమాల ద్వారా లీలావతి అని విన్నాము, కానీ భాగవతంలో ఉన్నది పేరు, ఆవిడ పేరు కయాదు. ఆ ఇంద్రుడు మొదలగు వారు ఆ కయాదుని తీసుకెళ్ళి ఆవిడ గర్భంలో ఉన్న ప్రహ్లాదుని చంపుదాం అనుకుంటారు. ఎందుకంటే ఈ ఈవిడ ఈయన ఇంత దుర్మార్గుడు అంటే హిరణ్యకశిపుడి కడుపున ఎటువంటి వాళ్ళు పుడతారో, సో అటువంటి వాళ్ళని కూడా చంపాలని అనుకుంటే అప్పుడు నారద మహర్షి ఆపి ఈ కయాదు గర్భంలో అత్యంత పరమ వైష్ణవుడు పుడుతున్నాడు, సో మీరు వర్యవద్దు అని చెప్పి వాళ్ళని పంపించేసేసి ఆ కయాదిని ఆయన ఆశ్రమం తీసుకెళ్ళి ఆవిడికి విష్ణు భక్తి గురించి అన్ని చెప్తూ ఉంటాడు. ఆ విష్ణు భక్తి గురించి, భగవద్భక్తి గురించి, సద్మార్గం గురించి ఇటువంటి ముఖ్యమైనవన్నీ చెప్తున్నప్పుడు ఆవిడ ఒక్కోసారి వినకుండా అశ్రద్ధతో ఉన్నప్పుడు ఆ కడుపులో ఉన్న బిడ్డ ఆ మహాజ్ఞాని అయిన నారదుడి ద్వారా ప్రతి విషయం ఆకలింపు చేసుకొని సో పుడుతూనే పరమ వైష్ణవుడిగా పుడతాడనమాట. ఆ పరమ వైష్ణవుడిగా పుట్టిన ప్రహ్లాదుడు ఆయన్ని శుక్రాచార్యులైన కొడుకులు చండ అమర్క అనే ఇద్దరు గురువుల దగ్గరికి పంపిస్తారు. చండ అమర్క అనే ఇద్దరు గురువుల దగ్గరికి పంపించినప్పుడు వాళ్ళు అతనికి విద్యాబుద్ధులు నేర్పిస్తానికి ప్రయత్నం చేస్తారు. ఆ విద్యాబుద్ధులు నేర్పిస్తున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ఎలా చెప్తారంటే ఈ రాక్షసులందరూ మనవారు, భగవద్భక్తులందరూ పరాయివారు. అక్కడి నుంచే మన ప్రహ్లాదుడికి వాళ్ళు చెప్పిన మాట ఆయనకి ఎక్కదనమాట. ఎవరు పరాయి వాళ్ళు, ఎవరు మనవాళ్ళు, ఈ రాక్షసులందరూ మనవాళ్ళు, భగవద్భక్తులందరూ పరాయి వాళ్ళు. అక్కడి నుంచే అతనికి వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు అన్న ఆలోచన ఉంటుంది అనమాట.
ప్రహ్లాదుడు అందరి పిల్లల్లాగా మామూలుగా పిల్లలందరూ ఆటలు పాటలు వాటిలో ఆనందిస్తూ ఉంటాడు. కానీ ప్రహ్లాదుడు మాత్రం పిల్లలు ఆనందంలో వాటిలో కాకుండా ఎంతసేపు భగవంతుడిలో నిమగ్నమయ్యండి, భగవంతుడి ఆలోచనలో నిమగ్నమైనటువంటి మహాభక్తుడిగా ఆయన ఉంటారన్నమాట. సో ఇలా కొన్నాళ్ళు జరిగాక ప్రహ్లాదుడు ఎంతవరకు నేర్చుకున్నాడు అన్న ఉద్దేశంతో ఆ హిరణ్యకశిపుడు తన కొడుకుని పిలిచి అడుగుతారన్నమాట. ఎంతవరకు నేర్చుకున్నావు ఏంటి అని అడుగుతుంటే శ్రీమద్ భాగవతం ఆ, ఏడో క్యాంటో నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. శ్రీ ప్రహ్లాద ఉవాచ తత్సాధు మన్యే సురవర్య దేహినం సదా సముద్విగ్నదీయం అసద్గృహత్ హిత్వాత్మపాతం గృహమందకూపం వనం గతో యద్ధరాం ఆశ్రయేత. ప్రహ్లాదుడు చెప్పిన ఫస్ట్ ఆన్సర్ తన తండ్రికి ఏంటంటే, ఎవరైతే ఈ మానవ శరీరాన్ని తీసుకున్నారో వాళ్ళు ఈ మానవ శరీరంలో కేవలం ఇంద్రియ తృప్తిలోనే ఆనంద పొందుతూ ఉన్నారు. ఈ ఇంద్రియ తృప్తిని పక్కన పెట్టి ఈ సంసారం అనే అంధకోపంలో పడిపోయి జనన మరణ చక్ర సైకిల్లో జన్మ మృత్యు జరా వ్యాధి అన్న సైకిల్లో తిరుగుతూనే ఉన్నారు. వీళ్ళు ఇందులోంచి బయటికి రావాలంటే వనం గతో యద్ధరిం ఆశ్రయేత, అంటే వనం బృందావనం అటువంటి ప్లేస్కి, బృందావనం లాంటి ప్లేస్కి వెళ్ళి భగవంతుడిని ఆశ్రయించాలి, భక్తిని ఆశ్రయించాలి అని ఒక ముఖ్యంగా చెప్తారన్నమాట. అది ఖచ్చితంగా హిరణ్యకశిపుడికి అటువంటి మాట నచ్చదు. ఎందుకంటే ఆయన విష్ణు ద్వేషి కాబట్టి విష్ణువుని ఆశ్రయించాలి, విష్ణు పాదాలు పొందాలి అంటే ఆయన ఆ మాట యాక్సెప్ట్ చేయలేకపోతాడు. ఆయన చండా అమర్క దగ్గరికి పిలిచి, ఇది మీరు నేర్పించారంటే ఇది నేను నేర్పించింది కాదండి, ఆయనకి ఎవరు చెప్పారో మాకు తెలియదంటే తీసుకెళ్ళి మళ్ళీ నేర్పించండి అంటారు. అక్కడ చండా అమర్కాలో ఆ గురువులు, శుక్రాచార్యుల కొడుకులైన ఆ గురువులు అతనికి పాలిటిక్స్, ఎకనామిక్స్, రాజ్యం ఇటువంటి ఎన్నో విద్యలు నేర్పిస్తుంటే, కానీ ప్రహ్లాదుడికి మాత్రం దేని మీద మనసు లేదు, కేవలం భగవద్భక్తి మీద మాత్రమే నమస్కారం ఉంది. నువ్వెందుకు ఇటువంటి ఆలోచన నీకు వస్తున్నాయంటే అతను ఒకటే చెప్తాడు, తనా పర అన్న ఆలోచన మీరు తీసుకొస్తున్నారు. తరా పర అన్నది తప్పు. భగవద్భక్తులైన వాళ్ళందరూ ఒకటే. భగవద్భక్తులు ప్రతి జీవిలోనూ ఆత్మని చూడగలరు, ఆత్మతత్వాన్ని చూడగలుగుతారు. వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అన్నది కాదు. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవి కూడా భగవంతుని సృష్టి. మనం ఇవాళ మామూలు స్టేజ్లో ఉన్నాం కాబట్టి వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు కాదు, వీళ్ళు నాకు ఇష్టం, వీళ్ళు నాకు ఇష్టం లేదని చూడగలుగుతాం. కానీ భగవద్భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సకల చరాచర సృష్టిలో ఉన్న ప్రతి జీవి భగవంతుని సృష్టి కాబట్టి ఆ ప్రతి జీవితో ఏదో రకమైన అనుబంధం అన్నది ఏర్పరచుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. సయాదనువృత పుంసం పశుబుద్ధిర్విధీయతే అన్యయేషా తథాన్యోహం ఇతి భేద గతా సతి అని ఏం చెప్తారంటే, ప్రతి ఒక్కళ్ళు భగవంతుని యొక్క సేవకులు మాత్రమే. అందుకని నేను సేవకుడినే, నువ్వు సేవకుడినే. మనందరికీ గురువు ఎవరు, మాస్టర్ ఎవరు? భగవంతుడు. సో మనందరి మధ్యలో తేడా లేదు, ఎందుకంటే ఇద్దరు సేవకులు మాత్రమే అని చెప్తారు. సో అలా ముందుకు తీసుకెళ్తే ఇంతకీ నీకేం అర్థమైంది చెప్పు అంటే, ప్రహ్లాదుడు చాలా 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 ముఖ్యమైనది చెప్తున్నారు. శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇది పుంసార్పిత విష్ణో భక్తిశ్చేనేవ లక్షణ క్రియేత భగవతి అద్దా తన్మాన్యేధితం ఉత్తమం. ఇది చాలా చాలా ముఖ్యమైన శ్లోకం. ప్రహ్లాదుడు ఇచ్చిన, మనందరికీ అందించిన శ్లోకం. భగవంతుడిని చేరుకోవటానికి మార్గాలేంటి, నవవిధ భక్తి. ఈ ప్రహ్లాదుడు ఏ వయసులో చెప్తున్నాడు? కరెక్ట్గా 5 ఏళ్ల వయసులో వాళ్ళ గురువులకి చెప్తున్నాడు. శ్రవణం కీర్తనం విష్ణోస్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. ఈ 9 మార్గాల ద్వారా శ్రవణం, ప్రతినిత్యం భగవంతుడి గురించి వింటాం. కీర్తనం, ప్రతినిత్యం భగవంతుడి నామం చేయటం, భగవంతుడి గురించి నలుగురికి చెప్పటం. విష్ణోస్మరణం, ఎప్పుడైతే మనం ప్రతినిత్యం ఆ శ్రీకృష్ణ భగవాను గురించి వింటూ ఉంటుంటామో, మాట్లాడుతూ ఉంటుంటామో, ఇంక 24 గంటలు ఆయన స్మరణమే నిలబడుతుంది, వేరే ఆలోచనలు మనకు ఉండదు. పాదసేవనంతరం, భగవంతుని పాదసేవలో ఉంటాం. అర్చనం, భగవంతుని పూజ. వందనం, భగవంతునికి వందనం సమర్పిస్తాం. దాస్యం, భగవంతుని సేవకుడిగా జీవితాన్ని భగవంతుని సేవలో నిమగ్నం చేయటం. సాఖ్యం, భగవంతుని స్నేహితుడిగా ఊహిస్తాం. ఆత్మనివేదనం, చివరికి భగవంతుడికి అన్నీ సమర్పించటం. ఈ 9 పద్ధతులు ఎవరైతే ఫాలో అవుతూ వారి జీవితం శ్రీకృష్ణ భగవానునికి అర్పిస్తారో వాళ్ళే
తన్మన్యే దితముత్తమం. వాళ్ళే భగవంతుడి గురించి సరిగ్గా తెలుసుకున్న వాళ్ళు, సరైన జ్ఞానం ఉన్నవాళ్ళు. మనం జ్ఞానవంతులు అంటూ ఉంటాం. చాలా మంది వీళ్ళకి చాలా మహాజ్ఞానం ఉంటారు. నిజంగా మహాజ్ఞాని అంటే భగవంతుడు ఎవరు, భగవంతుడికి మనకి రిలేషన్ ఏంటో తెలుసుకొని నవవిధ భక్తిలో భగవంతుడిని కొలగటమే మహాజ్ఞానము. సో మనం మన క్లాసుల్లో చెప్పుకున్నాము. ప్రతి ఈ నవవిధ భక్తిలో ప్రతి విధ భక్తికి ఒక ప్రతీక ఉన్నది, శ్రవణం. శ్రవణంలో చాలా ముఖ్యమైన వ్యక్తి ఎవరు? శ్రవణంలో మనం ఎవరి పేరు చెప్పుకున్నాం? నెంబర్ 1 శ్రవణం గుర్తుందండి? చెప్పండి. పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు శ్రవణం. తర్వాత కీర్తనం నారద ముని. అంటే ఇక్కడ కీర్తనం సుఖదేవ గోస్వామి వస్తారన్నమాట. కీర్తనం అంటే సుఖదేవ గోస్వామి. సుఖదేవుడు భాగవతం చెప్తుంటారు కాబట్టి. విష్ణు స్మరణం, భగవంతుడి స్మరణం. ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు విష్ణు స్మరణంలోకి ప్రహ్లాదుడి పేరు వస్తుంది. ఎందుకంటే ప్రతి 24 గంటలు అతను భగవంతుడి నామం తలుచుకుంటూ ఉంటారు. పాదసేవనం లక్ష్మీదేవి. పాదసేవనం లక్ష్మీదేవి. తర్వాత అర్చనం పృథు మహారాజు. వందనం మనం ఆయన గురించి మాట్లాడుకున్నాం. అక్రూరుడు శ్రీకృష్ణుడు బలరాముడిని తీసుకురావటానికి కంసుడు పంపిస్తాడు. ఆయన ఎప్పుడైతే ఆ ఆ బృందావనంలో అడుగు పెట్టాడో ఫస్ట్ కనపడే భగవంతుడి పాదాలు చూసి అతను అక్కడి నుంచి మోకరిల్లి అలా ప్రతి పాద స్పర్శకి ప్రతి పాద ముద్రకి వందనం చేసుకుంటానే వెళ్తుంటాడు అనమాట. అందుకని అక్రూరుడు వందనానికి అంత గొప్ప. దాస్యం హనుమంతుడు. సాఖ్యం అర్జునుడు స్నేహితుడుగా. తర్వాత ఆత్మనివేదనం బలిచక్రవర్తి ఆత్మనివేదానికి. ఎందుకంటే తనని తానే అర్పించుకున్న వ్యక్తి అనమాట. సో ఇతి పుంసార్పిత విష్ణు భక్తిశ్చే నవలక్షణ క్రియేత భగవతి అద్దా తన్మాన్యేదితముత్తమం. ఎవరైతే భగవంతుడి గురించి తెలుసుకొని భక్తిలో జీవితాన్ని గడుపుతారో, ఈ 9 మార్గాల ద్వారా భగవంతుడికి దగ్గర అవటానికి చేరుకుంటారో వాళ్ళే మహాజ్ఞాని అని శ్రీమద్ భాగవతం చెప్తుంది. అప్పుడు ఇవన్నీ విన్నాక ఆయన ఎంతో బాధపడుతూ ఉంటారన్నమాట. సో ఇది మళ్ళీ తీసుకొస్తే ఇది మీ గురువుల దగ్గర నుంచి తెలుసుకున్నది కాదు, ఇది ఎవరి దగ్గర నుంచి నువ్వు తెలుసుకున్నావని వాళ్ళ తండ్రి మళ్ళీ అడుగుతుంటే అతను కొన్ని ప్రహ్లాదుడు దాదాపు ఒక 30-40 శ్లోకాలు దాకా ఉన్నాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి తీసుకున్నాను నేను. శ్రీ ప్రహ్లాద ఉవాచ మతిర్నా కృష్ణే పరతస్వాతవో వా మితో విపాద్యేత గృహావ్రతానాం అదంత గోభిర్విశతం తమీశ్రం పునః చర్విత చర్వణానాం. ఇందులో లాస్ట్ లైన్ చాలా ఇంపార్టెంట్. పునః చర్విత చర్వణానాం. ఏమంటున్నాడంటే ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో, ఇది మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే చర్విత చర్వణానం అంటే మనం ఇప్పుడు వేసవికాలంలో బయట చూస్తుంటే చెరుకుని అందులో పెడుతుంటే రసం వస్తుంది, మళ్ళీ పెడతారు, మళ్ళీ వస్తుంది, మళ్ళీ పెడతారు, మళ్ళీ వస్తుంది. ఆఖరికి ఇంకొక రసం చుక్క కూడా రాదు. ఎన్నిసార్లు పెట్టినా రసం చుక్క కూడా రాదు. అలాగే చిన్నప్పుడు మనం బబుల్ గమ్ తింటుంటాం. చాలామంది బబుల్ గమ్ తినేవాళ్ళం. ఒక ఫస్ట్ 5 మినిట్స్ 10 మినిట్స్ దాంట్లో నుంచి ఒక రకమైన టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్, మ్యాంగో ఫ్లేవర్, ఏదో ఫ్లేవర్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. అలా ఒక 20 నిమిషాలు నవ్విలాక, అరగంట నవ్విలాక దాంట్లో నుంచి ఏమీ రాదు, అయినా అలా నవ్వులుతూనే ఉంటారు. అట్లా ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడంటే మన జీవితంలో ఆ పునశ్చర్విత చర్వణానం, ప్రతి జన్మలోనూ భార్య, పిల్లలు, డబ్బు సంపాదన, ఆస్తులు, పేరు, పదవులు ఇవన్నీ సంపాదిస్తుంటాం. ఇవన్నిటి కోసం పరితపిస్తుంటాం. ఆ జన్మ అయిపోతుంది, మళ్ళీ జన్మలో పుడతాం. మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ భార్య, పిల్లలు, సంపాదన, పేరు, పరపతులు, ఉద్యోగం వాటిలో తిరుగుతూనే ఉంటాం. అలా పునశ్చర్విత చర్వణానం అనేక లక్షల సార్లు అలా అనేక యోనుల్లో పుట్టి అనేక జన్మలు అలా తిరుగుతూనే ఉంటున్నాం తప్ప మనం ఫైనల్గా ఎక్కడికి వెళ్ళాలి అనేది అర్థం చేసుకోవట్లేదు. ఇలా జరుగుతుంది ఆయన తండ్రికి చెప్తుంటారు అనమాట. తండ్రికి ఇంకా ఎలా చెప్తాడంటే నతే విదుస్వార్థ గతిం హి విష్ణుం దురాశయాయే బహిరర్థమానినా అందాయతాందైరూపనీయమానాస్ తేపీషతంద్యాం ఉరుధాం నిబద్ధ. ఏం చెప్తున్నారంటే ఈ భౌతికమైన ఆలోచనలో ఉండిపోయి అసలు మనం ఎందుకు పుట్టాము, భగవంతుడు ఎవరు, భగవంతుడికి మనకి రిలేషన్ ఏంటి, భగవంతుడి సేవలో ఉండాలి, మనం అసలు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళం కాదము, ఆధ్యాత్మిక ప్రపంచంలో విష్ణులోకం లేదా ఆధ్యాత్మిక ప్రపంచమైన నారాయణ లోకమైన ఆ
గోలోక బృందావనం కానీ ఆ వైకుంఠంలో కానీ మనం ఉండాలి, ఇక్కడ ఉండాల్సిన వాళ్ళం కాదు, మనకు మానవ జన్మ ఇచ్చింది తిరిగి అక్కడికి చేరుకోవటానికి, అంతేగాని ఇక్కడే శాశ్వతంగా ఉండటానికి కాదు అన్న ఆలోచన రాకుండా అలా భౌతికమైన ఆనందంలోనే అలా తిరుగుతూ 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 జన్మలు అనుభవిస్తూ ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నామని చెప్తాడనమాట. అలా చెప్తూ ఇంకేం చెప్తాడంటే, నైషం మతిస్తవ దౌరుక్రమాఘ్రిం స్పర్శతి అనర్థాపాగమో యదర్థ మహియా సంపద రాజోభిషేకం నిష్కించనానాం నవృణీత యావత్. సో ఎవరైతే భగవద్భక్తుల యొక్క పాదధూళి వాళ్ళ తలకో ఒంటి మీద రాసుకుంటారో, ఎవరైతే భక్తితో భగవంతుడిని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తారో అప్పుడు వరకు ఈ భౌతిక లంపటం మీద, సంసారం లంపటం నుంచి బయటికి రాలేరు. భగవంతుడిని పట్టుకునే వరకు ఇందులోంచి రాలేరు. ఈ ఇంద్రియ తృప్తిలోనే మనం తిరుగుతూ ఉంటాం. అంటే భగవంతుని భక్తులు, ఇప్పుడు మనం ప్రహ్లాదుడు మహారాజు స్టోరీ ఎందుకు చదువుకుంటున్నాం? అతనికి మించిన వైష్ణవుడు లేడు. ఆయన గురించి మనం తెలుసుకొని ఈ నరసింహ చతుర్దశి నాడు ఆయన చేసిన ప్రార్థనలు తీసుకుంటే రవ్వంత మనలో 1% అన్న భక్తి కలిగి అటువంటి మహావైష్ణవుల యొక్క స్టోరీ మనం విని వాళ్ళ ప్రార్థనలు వింటే మనకి రవ్వంతన్న భక్తి కలుగుతుందని ఆ మహావైష్ణవుల గురించి తలుచుకుంటాం. మనకు అందుకనే మన జీవితంలో కూడా ఎవరన్నా వైష్ణవులు మనకి కనపడితే వాళ్ళ పాద స్పర్శ, వాళ్ళ పాదాలు కడిగి వాళ్ళ పాద స్పర్శ కనుక నెత్తినేసుకోగలిగితే 100 జన్మల్లో ప్రయత్నం 1 నిమిషంలో వస్తుందంట. అంత ఫాస్ట్గా ముందుకెళ్ళగలుగుతాం అనమాట వైష్ణవుల యొక్క ఆశీర్వచనం. అందుకనే గురువు గురించి మనం అన్నిసార్లు మాట్లాడుకున్న వైష్ణవుల యొక్క అంత గొప్పతనం శ్రీ మహావిష్ణువే చెప్పారనమాట. సో అలా తండ్రికి బోధ చేస్తాడనమాట. నువ్వెన్నో లైఫ్స్ వేస్ట్ చేస్తున్నావు, నువ్వు గొప్ప అనుకున్నావు, నీ ఆస్తి గొప్ప అనుకున్నావు, నీ రాజ్య పదవి గొప్ప అనుకున్నావు, అష్టదిక్పాలకు నీ కనుసైగల మీద ఉన్నారు, ఇది గొప్ప అనుకున్నావు, అది కాదు, అన్నిటికన్నా గొప్పది శ్రీకృష్ణుని పాదాలము యందు చేరటమే గొప్ప అని తన తండ్రికి నీతి బోధిస్తాడు. అక్కడ ఇంకా వాళ్ళకి వాగ్వివాదం అయ్యి ఆ తర్వాత చండ్రామర్కులు అంటారు, నేను తీసుకెళ్ళి మళ్ళీ నేర్పిస్తాను, మంచి పద్ధతి మంచి బుద్ధి మేము నేర్పిస్తామని చెప్పి మళ్ళీ తీసుకెళ్లి ప్రహ్లాదుడిని ఆశ్రమంలో పెడతారన్నమాట. ఆ గురుకులంలో పెట్టినప్పుడు ప్రహ్లాదుడు తన తోటి బాలుడితోటి, మనం చాలా మంది మన సినిమా చూసుంటాం, భక్త ప్రహ్లాద సినిమా చూసుంటాం తెలుగు వాళ్ళు, తన తోటి పిల్లలతోటి భగవంతుడి గురించి చెప్తుంటారు. అగైన్ ఇక్కడ దాదాపు 50 శ్లోకాల్లో భక్తి అంటే ఏంటి, ఈ మానవ జీవితం యొక్క అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, భగవంతుడికి మనకున్న సంబంధం ఏంటి, మనం ఎలా లైఫ్ వేస్ట్ చేస్తున్నాం అని ఎన్నో శ్లోకాల్లో ఆయన తోటి బాలురు అందరూ దాదాపు రాక్షసులే, అందరూ రాక్షస వంశంలో పుట్టిన వాళ్లే. ప్రహ్లాదుడు కూడా రాక్షస వంశంలో పుట్టినా సరే అతను భాగవతోత్తముడు. ఆ తోటి రాక్షసులందరికీ మంచి బుద్ధి అన్నది, భగవద్భక్తి అన్నది, విష్ణు భక్తి అన్నది. ఎందుకంటే ఆ రాజ్యంలో విష్ణు పేరుండదు. అక్కడ దేవాలయాలన్నింటిలో హిరణ్యకశిపుడికి అభిషేకం, అక్కడ ఓం నమో నారాయణాయ పలకరు, ఓం నమో హిరణ్యకశిపాయ అని పలుకుతారు. ఎందుకంటే ఆయన నామమే జపించాలని ఆయన అటువంటి రూల్స్ తీసుకొచ్చాడనమాట. విష్ణు ద్వేషాన్ని క్రియేట్ చేశాడు. కానీ ఎవరన్నా సరే ఓం నమో హిరణ్యకశిపాయ అని మనకి అనమన్నా సరే అది బయటికన్నా మనసులో ఎవరికి వెళ్ళదు. మనసులో వెళ్ళగలేదు ఓం నమో నారాయణాయ, లేదా హరే కృష్ణ మహామంత్రం, లేకపోతే శ్రీరామ జయరామ జయ జయరామ, అలా భగవంతుడి నామాలే మన మనసుకి హత్తుకుంటాయి. వేరే నామాలు మనసుకి ఎంత చెప్పినా హత్తుకో. ఎందుకంటే ఆ నామంలో భగవంతుడి పొటెన్సీ లేదు. మనం చాలాసార్లు అనుకుంటాం హరే కృష్ణ మహామంత్రంలో భగవంతుడు తన శక్తినంతా ఆ మంత్రంలో నిమిడీకృతం చేశాడు, అందుకనే ఆ మంత్రం చేస్తే మనకి ఫలితం దక్కుతుంది. లేకపోతే హరే కృష్ణ మహామంత్రం ఎందుకు చేయాలి, నోట్లోంచి ఏదన్నా అనుకోవచ్చు కదా, ఈ వాటర్ బాటిల్ ఉంది, వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అంటే నేను ముందుకెళ్తాను, వెళ్ళను. ఎందుకంటే దీంట్లో ఏమీ లేదు, లేదా నా పేరు నేను తలుచుకున్నాను, ఎవరి పేరు వాళ్ళు తలుచుకుంటే లేదు. హరే కృష్ణ మహామంత్రంలో ఏంటంటే భగవంతుడికి ఆయన నామానికి తేడా లేదు. ఆయనకున్న మొత్తం శక్తి అంతా ఆ నామంలో ఆయన పొందుపరిచారు, అందుకని ఆ నామం తలుచుకోవాలి. ఇలా ముఖ్యమైన ఎన్ని చెప్తారన్నమాట. చాలా ముఖ్యమైన శ్లోకాలు చదువుతున్నాను. శ్రీ ప్రహ్లాద ఉవాచ కౌమార ఆచరేత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవతాన్ ఇహ దుర్లభాన్ మానుష జన్మ తదాపి అద్రువన్ అతధం. దుర్లభం మానుష జన్మ. ఎవరైతే బుద్ధి ఉన్నది అనుకుంటున్నారో, ఎవరైతే నాకు తెలివితేటలు ఉన్నాయనుకున్నారో, శక్తి ఉన్నది అనుకుంటున్నారో, వాళ్ళు ఈ మానవ జన్మని చిన్న వయసు నుంచే భగవంతుడి భక్తి కోసం ఉపయోగించాలి. మనందరికీ తెలిసింది ఏంటి, భక్తి అంటే 60, 70, 80 అయ్యాక మొత్తం అన్ని ఓపిక అయిపోయాక చేయాల్సింది అని అనుకుంటాం. కానీ ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడు, అతి పిన్న వయసు నుంచే
5వ సంవత్సరం నుంచే భగవంతుడి భక్తి అనేది మనకి అర్థం చేసుకోవాలి. అందుకనే ఇదివరకు చిన్న వయసులోనే ఉపనయనం చేసి గాయత్రి బోధించేవాడు. ఎందుకంటే వాళ్ళకి మంత్ర ఉచ్చారణ అనేది స్టార్ట్ అవుతుంది, భగవంతుడి నామం అన్న కనెక్ట్ ఏర్పడటానికి చిన్న వయసులోనే ఇవన్నీ చేసేవాడు అనమాట. సో హ్యూమన్ బాడీ ఈజ్ రేర్లీ అచీవ్డ్. మానవ జీవితం అనేది చాలా 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 రేర్గా దొరుకుతుంది. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ అనేది చాలా చాలా రేర్. సో అందుకని అటువంటి మానవ జన్మని మనం కేవలం కేవలం డబ్బు సంపాదన, మన ఇంద్రియ తృప్తే కాకుండా భగవంతుడి గురించి ఆలోచించాలి, భగవంతుడి వైపు తిప్పాలి అనేది ముఖ్యంగా కౌమార ఆచరేత్ ప్రజ్ఞో అన్న విషయం చెప్తున్నారన్నమాట. ఈ భగవద్భక్తిలో ఏ కొద్ది చేసినా సరే నష్టం లేదు. మనం చదువుకున్నాం చాప్టర్ 240, నేహా విక్రమ నాశోస్తి ప్రత్యావాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. ఆ 240 దాంట్లో భగవంతుడు చెప్పాడు ఏంటంటే, త్రాయతో స్వల్పం అప్యస్య ధర్మస్య, ఏ కొద్ది ప్రయత్నం చేసినా నష్టం లేదు. ఈ భక్తి మార్గంలో ఏ కొంత ఇన్వెస్ట్ చేసినా నష్టం లేదు. అది భగవంతుడు ముందుకు తీసుకెళ్తాడు. అతాహి పౌరుషాస్యేహ విష్ణు పాదోసర్పణాం యదేశ సర్వభూతానాం ప్రియ ఆత్మేశ్వర సుహృద్. ఏమన్నాడంటే, మనం భగవంతుడిని చేరుకోవటానికి ప్రయత్నించాలి. పుట్టిన ప్రతి వ్యక్తి భగవంతుడి పాదాలను చేరుకోవటానికి, భగవంతుడికి దగ్గర అవ్వటానికి అత్యంత ఉత్తమమైన మార్గం భక్తి మార్గము. భగవంతుడే అన్ని జీవరాశులకు సర్వభూత హితే రత. అన్ని జంతువులు, పక్షులు, అన్ని జీవాలకు భగవంతుడే అందరినీ ముందుకు తీసుకెళ్ళగలిగిన వ్యక్తి. ఆయన మీద భక్తి ఉండాలి, ఆ లోకానికి తిరిగి వెళ్ళాలని ఆలోచన ఉండాలని చెప్తారన్నమాట. తర్వాత తత్ప్రయాసో న కర్తవ్యో యథా ఆయుర్వ్యహాపరం న తథా విందతే క్షేమం ముకుంద చరణాంబుజం. ఏం చెప్తున్నారంటే, కేవలం ఇంద్రియ తృప్తే కాకుండా డబ్బు కోసం మనం ఇవాళ ఏం చేసినా సరే మనం డబ్బు కోసమే చేస్తుంటాం. అదే మనం చేసే పనులన్నీ, మన ఆలోచనలన్నీ, మన శక్తిని, మన బుద్ధిని, మన ఇంటెలిజెన్స్ని భగవద్భక్తి వైపు తిప్పగలిగితే అంతకు మించింది లేదు అన్న ఒక ముఖ్యమైన విషయం వాళ్ళకి తెలియజేస్తున్నారు. ఆ స్నేహితులకి చెప్తూ మనకి చెప్తున్నారన్నమాట ప్రహ్లాదుడు. తతోయతే యా కుశల క్షేమాయ భవమాశ్రిత శరీరం పౌరుషం యావన్ న విపాధ్యేత పుష్కలం. సో ఇప్పుడే మనం ఈ శరీరం దీపం ఉండంగానే చక్క పెట్టుకోవాలని అంటామా, అలాగే మన శరీరంలో ఇవాళ ఓపిక ఉన్నప్పుడే ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించి భగవంతుడి వైపు ప్రయత్నం చేయాలి. మనం చాలాసార్లు అనుకుంటాం, పుణ్యక్షేత్రాలు తిరుగుతూ, పెద్దవాళ్ళు పుణ్యక్షేత్రాలు తిరుగుతూ అందరి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, పుణ్యక్షేత్రాలు అనేది ఈ వయసులో తిరిగేది కాదు, యవ్వనంలో తిరిగితేనే తిరగలం, ఓపిక ఉన్నప్పుడే తిరగలగాలని పెద్దవాళ్ళు అందరూ అంటారు. కానీ మామూలుగా మనం చిన్నవాళ్ళందరూ ఏమనుకుంటారు, పుణ్యక్షేత్రాలు అన్నది ఓపిక అయిపోయాక, రిటైర్ అయిపోయాక చూడాలంటారన్నమాట. ఎందుకంటే ఓపిక అయిపోయాక శరీరం సహకరించదు. శరీరం సహకరించని రోజున ఒక 16 మాలలు కూర్చొని 2 గంటల పాటు నామం చేయాలంటే చేయలేము. వంగి లేచి భగవంతుడికి సాష్టాంగ దండ ప్రణామం చేయాలంటే చేయలేము. భగవంతుడికి ఒక సేవ చేయాలంటే చేయలేము. ఒక టెంపుల్ క్లీన్ చేయాలంటే చేయలేము. ఒక మాలలు కట్టాలంటే కట్టలేము. భగవంతుడికి వస్త్రం కట్టాలంటే కట్టలేము. ఓపిక అయిపోయాక ఏమి చేయలేం. అందుకనే ఓపిక ఉన్నప్పుడే మనకి భగవంతుడి మార్గంలో, భక్తి మార్గంలో చేయాలన్నది ఆయన చెప్తున్నారు అన్నమాట. నాహి అచ్యుతం ప్రియనాయతో బహావాసో సురాత్మజ ఆత్మవాత్ సర్వభూతానాం సిద్ధాత్వాత్ ఇహ సర్వత. భగవంతుడే అందరికీ అంతరాత్మ, అందరికీ తండ్రి ఆయనే, అందరినీ సృష్టించింది ఆయనే. అహం బీజ ప్రతాపిత. మనకి భగవంతుడికి ఉన్న రిలేషన్ ఏంటంటే, సేవకుడు ఒక యజమాని లాంటి రిలేషను. సో భగవంతుడిని తృప్తిపరుస్తాం అంత కష్టమైన విషయం కాదు. మనం ఇవాళ మన ఇంట్లో కుటుంబ వ్యక్తుల్నో, లేకపోతే ఆఫీస్లో బాస్నో, పక్కింటి వాళ్ళనో, ఎవరో కొన్ని తృప్తిపరుస్తానికి మన జీవితం అంతా నడిచిపోతూనే ఉంటుంది. ఇంతమందిని తృప్తిపరుస్తానికి ప్రయత్నం చేస్తున్నావు కానీ మనం పుట్టించిన ఆ భగవంతుడిని తృప్తిపరుస్తానికి ఏం చేయాలో ఆలోచించట్లేదు అన్నట్టు చెప్తున్నారన్నమాట. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారంటే, రాయా కళత్రం పశవ శ్రుతదాయో గృహామహీ కుంజరకోశభుతాయా సర్వేర్తకామక్షణ భంగురస్య కుర్వంతి మత్యస్య కియత్ ప్రియం చలా. అంటే మనకున్న ధనము,
అందమైన భార్య భర్త, ఆ తర్వాత స్నేహితులు, పిల్లలు, కొడుకులు, మనవరాళ్ళు, కోడళ్ళు, మనకున్న ఇళ్ళులు, మనకున్న ఆస్తి పరపతి, మనకున్న ఆనందాలు, ఇంద్రియ తృప్తులు, ఇవేమి భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళలేవు. అవన్నీ కేవలము నిమిత్త మాత్రము, టెంపరరీ. ఎంత సంపాదించినా ఈ ఈ శరీరం వదిలేప్పుడు అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. సో మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయన 100 శ్లోకాల్లో చెప్పిన ఒకటే చెప్తాడు ప్రహ్లాద మహారాజు. మానవ యొక్క భక్తి యొక్క, మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భగవంతుడి గురించి అర్థం చేసుకోవటం, భగవంతుడి భక్తి చేయటం. మనకున్న ఈ ఏ భౌతికమైన గొప్ప పదవి, మనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయి ఉండొచ్చు, కానీ ఫైనల్గా వైకుంఠంకి వెళ్తున్నప్పుడు నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నండి, నన్ను లోపలికి రానిస్తారా అంటే రానిరు. నాకు 1000 కోట్ల ఆస్తుంది, నన్ను వైకుంఠంలోకి రానిస్తారా అంటే రానిరు. నాకు ఇటువంటి పేరు ఉంది, అటువంటి పరపతి ఉంది, నాకు నోబెల్ ప్రైజ్ వచ్చింది, నా పేరు నా ఫోటో పేపర్లో ప్రతిరోజు పడతాయన్నా సరే, అవి ఏమి భగవంతుడి ముందు వెళ్తానికి లక్షణాలు కావు. భగవంతుడి ముందుకు వెళ్తాక అర్హత కేవలం భక్తి. తర్వాత న కేవలం మే భవతశ్చరాజన్ సవై బాలం బలినాం చాపరేషం పరేవారే మీ స్థిర జంగమాయే బ్రహ్మాదయో ఏన వాషం ప్రణీత. సో ఆ మళ్ళీ తన తండ్రితోటి డిస్కషన్ నడుస్తూ ఉంటుంటే, బలం నీకెక్కడి నుంచి బలం వచ్చింది, నీకెక్కడి నుంచి మాటలు వచ్చినాయి. మళ్ళీ ఆయన్ని చండామర్కుల దగ్గర నుంచి మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తాడనమాట. మళ్ళీ ఆ కాన్వర్సేషన్ నడుస్తూ, నీకెక్కడి నుంచి బలం వచ్చింది, నీకు ఈ మాటలు ఎక్కడి నుంచి వచ్చినాయి, నీకు ఎవరు చెప్పారు? ఆ గురువులేమో నేను చెప్పలేదని వాడు చండామర్కులు భయపడిపోతుంటారు, ఎక్కడ హిరణ్యకశిపుడు తమను భవిస్తాడో అని. మేము మాత్రమే చెప్పలేదు, తోటి పిల్లలు ఎవరో చెప్పలేదు. ప్రహ్లాదుడికి ఎవరు చెప్పారు ఈ జ్ఞానం అంతా? తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారద మహర్షి ద్వారా భగవద్భక్తి అన్నది తెలుసుకున్నారన్నమాట. సో ఆయన చెప్తున్నారు, ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడంటే, నాకు ఈ శక్తి ఇచ్చింది, నాకే కాదు నీకు ఈ శక్తి ఇచ్చింది అంతా ఆ పరమాత్మే, అంతా శ్రీమన్నారాయణే. నీకు ఈ శక్తి ఇచ్చింది, ఇవాళ నీ చేత ముల్లోకాలకి నువ్వు అధిపతి అయింది. దేవతలు, యక్షులు, కింపురుషులు అందరూ గజగజ గజలాడిపోతున్నారు. హిరణ్యకశిపు తండ్రి నీ పేరు చెప్తే నీ మాటకి జవదాటలేని పరిస్థితి. నీకు ఇటువంటి శక్తి ఇచ్చింది కూడా ఆ భగవంతుడే. ఈ శక్తి నీది కాదు, అందరికీ. ఇవాళ మనం ఎంత గొప్పవాడమైనా మనకు ఆ గొప్పతనం ఇచ్చింది భగవంతుడే. ఇవాళ మన గొప్ప గాయకులం, మనకు ఆ శక్తి ఇచ్చి భగవంతుడు. గొప్పగా రాయగలం, అది ఇచ్చింది భగవంతుడు. గొప్పగా పాడగలం, గొప్పగా మాట్లాడగలం, ఎదుటి వారిని ఒప్పించగలిగే శక్తి ఉంది. తర్వాత మనం ఎందులో ఉన్న ఏ గొప్పతనం అన్న ఉన్నా అవన్నీ ఇచ్చింది మనకి భగవంతుడే. యస్త్వాయమంద భాగ్యోక్తో మదన్యో జగదీశ్వర క్వశౌయాది సర్వత్ర కస్మాత్ స్తంభేన దృశ్యతే. అలా వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతూ ఉంటే, ఈ హరియే ఎప్పుడు ఉన్నాడు, భగవంతుడి శక్తి అంతా భగవంతుడే, భగవంతుడు ప్రతి నిమిషంలో ఉన్నాడు అని జరుగుతుంటే వాటిల్లో ఆయన కస్మా స్తంభేన దృశ్యతే, ఏది ఈ స్తంభంలో ఉన్నాడా, నువ్వు చెప్పిన ఆ భగవంతుడు ఆ స్తంభంలో ఉన్నాడా అని హిరణ్యకశిపుడు అడుగుతాడనమాట. సో అప్పుడు నరసింహ భగవానుడు ఆ స్తంభంలో ప్రత్యక్షం అవుతాడు. ఆ నరసింహ భగవానుడు ఆ ఉగ్ర రూపంలో అటు మనిషిగా కాక, అటు మృగంగా కాక, సింహ ఫేస్ తోటి, మనిషి బాడీ తోటి ఆయన ఆ భయంకరమైన రూపంతో ఆయన ప్రత్యక్షం అవుతారు. అక్కడ సత్యం విధాతుం నిజభర్త్య భాషితం వ్యాప్తిం చ భూతేషు అఖిలేషు చాత్మన అదృశ్యతాద్భుత ఉద్వాహన్ స్తంభే సభయం న మృగాం న మానుషం. స్తంభే సభాయాం న మృగం న మానుషం. అటు మృగం కాదు, అటు మనిషి కాకుండా ఆ స్తంభంలోంచి ఆయన బయటకు వచ్చారు. ఆ స్తంభంలోంచి ఆయన బయటికి ఎందుకు వచ్చారు? ప్రహ్లాదుడు నా భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు కాబట్టి ఆయన స్తంభంలోంచి బయటకు వచ్చాడు. అదే ప్రహ్లాదుడు కనుక ఈ గోడలో ఉన్నాడంటే ఆ గోడలోంచి బయటకు వచ్చేవాడు. అదే ప్రహ్లాదుడు కనుక ఈ రోజులైతే ఈ టీవీలో ఉన్నారంటే టీవీలోంచి బయటకు వచ్చేవాడు. అంటే ఏంటంటే అక్కడ భగవంతుడు భక్తుడి మాట నిలబెడటానికి, భక్తుని మాట నిలబెడటానికి ఈ స్తంభంలో ఉన్నాడు అన్నాడు. అవును ఉన్నాడు అని ప్రహ్లాదుడు నమ్మాడు. అదే మన ఎవరిని అడిగితే భగవంతుడు ఇక్కడ ఉన్నాడంటే
ఉండొచ్చేమో అనుకుంటున్నాను. అయి ఉండొచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనకి 100 డౌట్లు వస్తాయి. ఎందుకంటే మనకు ఆ భక్తి లేదు, మనకు ఆ పరిపక్వత లేదు. కానీ ప్రహ్లాదుడు ఏంటంటే మనసా వాచా కర్మణ నమ్మాడు. ఈ స్తంభంలో ఆయన ఉన్నాడు, కావాలంటే స్తంభం మద్దలు కొట్టి చూడు, నరసింహస్వామి రాకపోతే నా ప్రేయర్ తిరిగి పెట్టుకుంటాను అన్నంత మనసా వాచా కర్మణ నమ్మి ఉన్నాడు. ప్రహ్లాదుడు స్తంభం ఉన్నాడు కాబట్టి భగవంతుడు స్తంభం నుంచి వచ్చాడు. అది ప్రహ్లాదుడు ఇంకో వస్తువు చూపించుంటే భగవంతుడు అందులోంచి వచ్చి ఉన్నాడు అనమాట. ఆ స్వామి నరసింహస్వామి ఉద్భవమైనప్పుడు ఎటువంటి ఆ భయంకరమైన శబ్దాలు వచ్చినాయంటే ముల్లోకాలు కదిలిపోయినాయి అంట. దేవతలందరూ కూడా భీతిల్లిపోయారంట, అందరూ భయపడిపోయారంట. ఇంకా అయిపోయింది, ప్రళయం వచ్చేస్తోంది, మొత్తం అంతా మునిగిపోతుంది అన్నట్టుగా దేవతలు బ్రహ్మ అందరూ మొత్తం 14 లోకాలందరూ ఊగిపోయారంట. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో భగవంతుడి యొక్క ఆ అందుకనే భగవంతుడి జననం అనరు, భగవంతుడి ఆవిర్భావ దినం అంటారు, అపియరెన్స్ డే అంటారు. భగవంతుడు ఆ రూపంలో వచ్చాడు. అది భగవంతుడి వాళ్ళ మన నరసింహ జయంతి అంటే భగవంతుడు ఆ రూపంలో ఆయన వచ్చారు. ఒకవేళ డిజపియరెన్స్ అంటే ఆయన వెళ్ళిపోయారు. అవతారం చాలించటం లేకపోతే అవతారం తీసుకోవటం అంటాం తప్ప భగవంతుడు పుట్టాడు, భగవంతుడు చనిపోయాడు అని అనకూడదు. అవతారం తీసుకున్నారు, అవతారం చాలించారు అంటే ఏంటంటే ఆ రూపం నుంచి ఇంకో రూపంలోకి వెళ్ళిపోయారు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. భగవంతుడు వచ్చినప్పుడు బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, ఋషులు, పితృలోకవాసులు, సిద్ధలోకవాసులు, విద్యాధరలోకవాసులు, నాగలోకవాసులు, మనువులు, ప్రజాపతులు, గంధర్వులు, చారణులు, యక్షులు, కింపురుషులు, వైతాళిక లోకంలో ఉన్నవారు, కిన్నెరులు, విష్ణు పార్షదులు అందరూ ఆయన కొలిచారు. భాగవతంలో ఒక్కొక్కళ్ళ కొలిచిన ఒక్కొక్క ప్రేయర్ ఉంది. యాక్చువల్గా మొత్తం ఈ ప్రహ్లాదోపాఖ్యానం చదువుకోవాలంటే మనకి 6 గంటల 7 గంటల పడుతుంది. బ్రహ్మ చెప్పిన ప్రేయరు, శివుడు ఏం చెప్పాడు, ఇంద్రుడు ఏం చెప్పాడు, ఋషులు ఏం చెప్పారు, పితృలోక వాసులు ప్రతి ఒక్కళ్ళు నువ్వే సర్వస్వం, నీ నుంచే సృష్టి వచ్చింది, ఈ సృష్టికి ముందు ఉన్నది నువ్వే, సృష్టి అయిపోయాక ఉన్నది నువ్వే, అట్లా ఎన్నో రకాలుగా ఆ స్వామిని పొగుడుతారన్నమాట. సో అట్లా ముందుకు జరిగి భగవంతుడు చాలామంది ఆయన ఉగ్ర రూపాన్ని ఉగ్ర రూపాన్ని చాలించమని వెళ్ళి అడగటానికి బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, ఆఖరికి లక్ష్మీదేవి కూడా నేను వెళ్ళనంటుంది. లక్ష్మీదేవి కూడా నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ రూపాన్ని నేను ఉపసంహరించుకోమని అడగను అని అంటారన్నమాట. ఫైనల్గా బ్రహ్మదేవుడు వచ్చి మన ప్రహ్లాదుడికి నీ కోసం స్వామి ఆ రూపంలో వచ్చారు, నిన్ను రక్షించటం కోసమే, పరమ భాగవతోత్తముడైన నిన్ను నీ తండ్రి హిరణ్యకశిపుడు అనేక కష్టాలు పెట్టాడు. ఏనుగులతో తొక్కిచ్చాడు, కొండల నుంచి కిందకి పారేశారు, సర్పాలతోటి కరిపించారు, తర్వాత అగ్నిలో ప్రవేశింపజేశారు. ఇన్ని రకాల నిన్ను పరమ కష్టాలు పెట్టారు. ప్రతి కష్టం నుంచి నిన్ను కాపాడిద్ద భగవంతుడే, నీ కోసమే వచ్చారు అన్నది చెప్తారన్నమాట. ఎలా అయితే మనం ఇందాక అనుకున్నాం కదా, హిరణ్యకశిపుడు బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడని. ఆ ఇన్సూరెన్స్ పాలసీ నుంచి తప్పించడానికి భగవంతుడు వచ్చి ఎలా వచ్చాడు, అటు మనిషిగా. ఫస్ట్ అడిగింది ఏంటి, నీ చేత సృష్టింపబడిన ఏ జీవితేత నేను చంపకూడదు. భగవంతుడిని సృష్టించింది బ్రహ్మ కాదు, భగవంతుడే బ్రహ్మని సృష్టించాడు. సో ఫస్ట్ అక్కడ సరిపోయింది. తర్వాత ఆయన ఏమన్నారు, మనిషి కానీ మృగం కానీ అన్నారు. ఇప్పుడు భగవంతుడు పుట్టింది మనిషా మృగమా? అటు మనిషి అని చెప్పలేము, అటు మృగం అని చెప్పలేము. తర్వాత పగలు కాదు, రాత్రి కాదు, సాయంకాలం పూట, ఇంట్లో కాదు, బయట కాదు, గడప మీద, ఏ అస్త్రశస్త్రాలతో కాదు, ఆయన గోళ్లతోటి, నఖద్రంష్ట ఆయన గోళ్లతోటి ఆ హిరణ్యకశిపుడిని సంహరించి, ఆ హిరణ్యకశిపుడు సంహరించాక ఇలా చేయి పెట్టి ఆయన హృదయం తీసి ఇలా చూస్తాడంట. హృదయం తీసి ఇందులో రవంత భక్తి కూడా లేదని ఇసిరేస్తాడంట. ఆ హృదయం తీసి ఎక్కడన్నా భక్తి ఉందా, ఎక్కడన్నా హరినామస్మరణ ఉందా, డీప్ స్కానింగ్ చేసి ఈ జీవితం వ్యర్థం అయిపోయింది అని చెప్పి విసిరేస్తాడంట. విసిరేసేసి అతని యొక్క పేగులు ఆయన మెడలో వేసుకుంటాడు. అందుకే నరసింహస్వామిని చూస్తే ఒక నిమిషం భయం వేస్తుంది అనమాట. ఆ పేగులు ఆయన మెడలో వేసుకొని ఆయన అలాంత ఉగ్ర రూపంలో ఉంటే ఫైనల్గా ప్రహ్లాదుడిని వెళ్ళి ఆయన ఉపసంహరించుకోమని ఆయన దగ్గర తీసుకెళ్తారన్నమాట. మన్యే ధనాబ్జిన రూప తపస్సృజ శృతౌజస్ తేజా ప్రభవ బల పౌరుష బుద్ధి యోగా నరాధానయ హి భవంతి పరస్య పుంసో భక్త్యాతుతోష భగవాన్ గజయూతపాయ, భక్త్యాతుతోష భగవాన్ గజయూతపాయ. ప్రహ్లాద్ మహారాజ్ చెప్తా ఉండనమాట. ఆయనకి నరసింహస్వామికి జరిగిన కాన్వర్సేషన్లో జరుగుతున్నప్పుడు చెప్తుంటారన్నమాట. ఒకడికి అత్యంతమైన ఆస్తి ఉండొచ్చు, లేదా
పెద్ద వంశంలో పుట్టించట్టు, ఎంతో అందగాడై ఉండొచ్చు, ఎన్నో శరీరం మెరిసిపోతున్నంత ఛాయతో ఉండొచ్చట్టు, ఆ, కొండళ్ళు పిండి చేసేంత శక్తి ఉండొచ్చు, ఎంతో మేధావై ఉండొచ్చు, ఎన్నో యోగ శాస్త్రాలు తెలుసుకొని అణిమ గడిమ మరిమ అష్టసిద్ధులు వాళ్ళ చేతిలో ఉండొచ్చు. కానీ ఇవి ఏమీ భగవంతుడిని తృప్తిపరచలేవు. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ భౌతికపరమైనవి. ఈ సృష్టించిందే భగవంతుడు. సృష్టించ ఈ భగవంతుని సృష్టిపరచలేవు. ఈ ఏ క్వాలిఫికేషన్స్ భగవంతుడి సృష్టిపరచలేవు. కేవలం భక్తితోనే భగవంతుడి మనం ఆయన యొక్క ఆశ్రయం పొందగలుగుతాము. భగవంతుడి దగ్గరికి వెళ్ళి నేను పలానా కుటుంబంలో పుట్టాను కృష్ణ, నాకు ఇంత ఆస్తుంది కృష్ణ, నాకు ఇటువంటి పేరుంది కృష్ణ, అవేమి ఆయన చూడు. కేవలం భక్తితోటి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటే పత్రం పుష్పం ఫలం తోయం ఆ 4 ఇస్తే చాలు ఆ భగవంతుడు కరిగిపోతాడు. మనం 2-3 సార్లు ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నాం. ఎలా అయితే అమ్మ తయారు చేసిన పరమాణంలోంచి బిడ్డ ఒక స్పూన్ ఒక చేత్తో కొద్దిగా తీసి అమ్మ నోట్లో తిరిగి పెడితే ఆ అమ్మ ఎంత పొంగిపోతుందో, ఈ నా బిడ్డ నాకు పరవాణం నా నోట్లో పెట్టింది అనుకుంటుంది, కానీ నేను చేసిన పరవాణం నాకు పెట్టింది, ఇందులో గొప్ప ఏముందని అనుకోదు. ఆ చిరు చేతులతో ఆ బిడ్డ 2 మెతుకులు తీసుకొని అమ్మ నోట్లో పెట్టి బాగుందా అంటే మురిసిపోయి 100 మందికి ఫోన్ చేసి చెప్తుంది ఆ తల్లి. అలాగే భగవంతుడు ఆయన సృష్టిలో లేనిదేమి మనం ఆయనకి అర్పించలేము. ఇవాళ మనం భగవంతుడికి అర్పించేది మన సొంతగా తయారు చేయగలిగేది ఏమీ లేదు. అంతా ఆయన సృష్టిలో ఉన్న వస్తువులే తిరిగి ఆయనకి పెడుతూ కేవలం ప్రేమతో ఆయన ముందు పెడితే ఆయన సంతోషిస్తారు. గజేంద్రుడు ఒక ఏనుగు ఒక పుష్పం చూపించి అన్యదం శరణం నాస్తి అని అంటే ఆయన ముందుకు వచ్చి గజేంద్ర మోక్షం ఇచ్చాడు కదా అని చెప్తాను అనమాట. అట్లా నాహం బిబేమి అజీతతే తిబా తిబాయ నాకశ్య జిహ్వార్కనేత్ర భృకుటి రభాసోగ్రదంష్ట్రాత్ అంత్రాస్రజాక్షతజక్షే సరక్సంకుకర్ణాన్ నిహ్రూఢబీతా దిగిబాద్ అరిభిన్న కాగ్రత్. అందరూ అంటుంటారు ఆ నరసింహస్వామి రూపం చూసి ఎవరు తట్టుకోలేకపోతారన్నమాట. అంటే ఎందుకంటే అంత వెలుగు, అంత తీక్షణ ద్రంష్టాలు, ఆయన కోరలు, ఆయన చేతి వేళ్ళు, ఆ వెలుగు, భీకరమైన శబ్దాలు, అసలు ఎవరు ఆయన చూసి తట్టుకోలేకపోతారు. అలాంటిది ఒక 5 ఏళ్ళు బాలుడు, మన పిల్లలు తెలుసు కదా, చిన్న పిల్లలు ఉంటే చిన్నది ఏది చూసినా భయపడిపోయి నిద్రపట్టదు. అలాంటిది 5 ఏళ్ళ బాలుడు ఆయన చూసి ఇంత కూడా రవ్వంత కూడా ఆయన భయపడలేదంట. ఆయన చేతులు కానీ కాళ్ళు కానీ ఆయన రూపం కానీ ఏమి చూసి భయపడిపోకుండా ఏమన్నాడంటే, తండ్రి నాకు నిన్ను చూస్తే ఏమాత్రం భయం లేదు, నీలో నాకు అత్యంత ప్రీతిపాత్రమైన ఆ స్వామి రూపం నాకు కనబడుతుంది, అత్యంత అపార కరుణా దయా సముద్రుడైన ఆ రూపం నాకు కనబడుతుంది, అంతేగాని నీ గోల్డ్ చూసి కానీ, నీ రూపం చూసి, నీ ఉగ్ర రూపం చూసి కానీ, సింహం ఫేస్ చూసి కానీ, జూలు చూసి కానీ నేనైతే భయపడలేదు అంటాడనమాట. అంటే ప్రహ్లాదుడు యొక్క అంత గొప్పోడు అనమాట. సోహం ప్రియస్య సుహృద పరాదేవతాయా లిఖా కతస్తవ నరసింహ విరించి గీత అంజాస్థితర్మి అనుగ్రాణాన్ గుణ విప్రముక్తో దుర్గాణి తే పాదయుగళాయ హంస సంఘ. ఏం చెప్తున్నారంటే, ఓ నరసింహదేవ, ఎవరైతే నీ భక్తిలో ఉంటారో, నీ భక్తితో ఉంటారో, నీ భక్తులతోటి ఉంటారో, ఈ ప్రాపంచిక సంబంధించినటువంటి ఈ సత్వరజస్తమో గుణాన్ని నుంచి దాటి ఉంటారు, ఎవరైతే నీ నామం ఎవరైతే జపిస్తారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ భవసాగరాన్ని దాటి నీ దగ్గరికి వస్తారు. వాళ్ళని ఈ భౌతిక ప్రపంచం ఏమి ఇబ్బంది పెట్టదో భవసాగరాన్ని దాటి నీ దగ్గరికి చేరుకోగలుగుతారు అని చెప్తానమాట. క్వాహం రాజ ప్రభవ ఇసతమోధికేస్మిన్ జతాసురేతర కులే క్వా తవానుకంప న బ్రాహ్మణో నతు భవష్య నవైరమాయ యన్మే నృపితా శిరసి పద్మకరా ప్రసాద. ఏం చెప్తారంటే, నేను రాక్షస వంశంలో పుట్టాను. దైత్యులు, పరమ భయంకరమైన రాక్షసులు, నరమాంసం తిని భగవంతుని పేరు కూడా ఏనాడు తలవని విష్ణు ద్వేషులైన రాక్షస వంశంలో పుట్టాను. అటువంటిది నువ్వు నా నెత్తి మీద నీ చేయి పెట్టావా? బ్రహ్మకి, శివుడికి, ఇంద్రుడికి, లక్ష్మీదేవికి కూడా జరగని అదృష్టం నాకు ఇచ్చావా తండ్రి. ఎందుకంటే ప్రహ్లాదుని చూసి ఎప్పుడైతే ప్రహ్లాదుడు నరసింహస్వామి పాదాల మీద పడతాడో ఆయనని లేపి అక్కున చేర్చుకొని ఆయన నెత్తి మీద చేయబెట్టి ఆశీర్వదిస్తాడనమాట. ఆ ఆశీర్వచనంతోనే ఒక్క నిమిషంలో ఆయనకున్నంత భక్తి నుంచి దాటి ఇంకా అనన్యమైన భక్తి ఏర్పడి
అత్యంతమైనటువంటి జ్ఞానంతో మాట్లాడతాడు అనమాట. తండ్రి, నాకు ఇటువంటి ఒక రాక్షస కులంలో పుట్టిన వాడికి, నాకు ఏ అర్హత లేని వాడికి నా నెత్తి మీద చేయి పెట్టి నన్ను నువ్వు ఆలింగనం చేసుకున్నావా, ఇంతకన్నా అదృష్టం నాకేముంటుంది అని అంటారు అనమాట. తండ్రి, నువ్వు నీ ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో అనేకమైనటువంటి 14 లోకాలు సృష్టిస్తున్నావు. ఇన్ని లోకాలు సృష్టిస్తూ చేస్తున్నావు. ఈ సృష్టి స్థితి లైలన్నిటికీ నువ్వే కారణం. సూర్యచంద్రులు అన్నిటికీ సృష్టించింది నువ్వు. అటువంటిది నువ్వు ఇంత పెద్ద చేయగలిగింది నాలాంటి చిరు భక్తుల్ని నీ పాదాల దగ్గరికి చేర్చుకోలేవా? అంత గ్రేట్ పర్సన్. ఒక ఆయన దగ్గర 1000 కోట్ల ఆస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటే ఒక్క 10 రూపాయలు అప్పిస్తారంటే, 1000 కోట్ల ఆస్తున్న దగ్గరికి 10 రూపాయలు అప్పు ఇవ్వగలరంటే ఆయనకి ఎంత విషయం, చాలా చిన్నది. ఇదిగో అప్పు కాదు, తీసుకో, అప్పు ఏంటి, తీసుకో, ఈ 10 రూపాయలు దానంగా ఇవ్వగలరన్నమాట 1000 కోట్ల ఆస్తున్న వ్యక్తి. అలాంటిది సకల చరాచర సృష్టికి కారణమైనటువంటి నువ్వు మాలాంటి భక్తుల్ని నీ పాద స్పర్శ కోసం వెతుకుతున్న వెయిట్ చేస్తున్న మాలాంటి వాళ్ళ కోసం నువ్వు మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళలేవా? నీ సేవలోనూ మమ్మల్ని పెట్టుకోలేవా తండ్రి అని అడుగుతారన్నమాట. తర్వాత ఇంకోటి ఏం చెప్తారంటే, తత్తేర్తామ నామస్తుతి కర్మ పూజ కర్మ స్మృతి చరణాయ శ్రవణం కథాయాం సంసేవయా త్వయి వినేత సదంగయా కిం భక్తిం జ్ఞాన పరమహంస గతౌ లభేత, భక్తిం జనా పరమహంస గతౌ లభేత. తండ్రి, నేను నీ పాదాలకి నమస్కరిస్తున్నాను. 6 రకాలైన భక్తి మార్గాల్లో నేను నిన్ను ఎప్పుడూ సేవిస్తూ ఉంటాను. అంటే ప్రతిరోజు నేను శ్రవణం, కీర్తనం, అట్లా ప్రతి నిమిషం నిన్ను తలుచుకోవటం, నేను చేసే కర్మలన్నీ నీకు అర్పిస్తాం, నిన్ను భక్తి చేయటం, నీ గురించే పని చేయటం, సదా స్మరణం, ప్రతి నిమిషం నిన్ను తలుచుకోవటం, నీ పాదాలకి చేరుకోవటమే నా జీవిత లక్ష్యంగా ఉంటాం, నీ గురించి వింటాం, నీ గురించి మాట్లాడతాం, ఇంకా నాకేం పని లేదు, ఇదే నా పని. అటువంటి వాళ్ళకు కూడా నిన్ను అందుకోలేనటువంటి శక్తి నువ్వు మాకు ఇవ్వాలి తండ్రి అంటారన్నమాట. శ్రీ భగవానువాచ, భగవంతుడు ఏం చెప్తారంటే, ప్రహ్లాద భద్రా భద్రం తే ప్రీతోహం తే సురోత్తమ వరం వృష్ణీస్వ భీమతాం కామా పురోస్మి అహం నృణాం. ఏమంటారంటే, రాక్షస జాతిలో పుట్టిన మహావైష్ణవుడు నువ్వు, నిన్ను మించిన గొప్ప వ్యక్తి లేరు. నాకు నీ చేత నేను అత్యంతంగా ఆనందపడుతున్నాను, అత్యంత ఆనందంగా పడుతున్నాను. నీకేం వరం కావాలో కోరుకో అన్నాడంట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్. నీకేం వరం కావాలో కోరుకో అని విష్ణుమూర్తి అడిగారనమాట. ఎందుకంటే నన్ను నువ్వు అంత ఆనందపరిచావు, రాక్షస కులోత్తమ, నన్ను ఆనందపరిచావు, నీకేం కావాలి అని అడిగితే ప్రహ్లాదుడు అంట, మమాం ప్రలోభయోపత్య శక్తం కామేషు తైర్వీరై తత్సంగ భీతో నిర్విణ్ణో ముముక్షుస్త్వం ఉపాశ్రిత. ఎంత బ్యూటిఫుల్గా మాట్లాడంటే, ఓ దేవాది దేవుడా, శ్రీకృష్ణ భగవానుడా, నారాయణ, నేను విష్ణువుని ద్వేషించే కుటుంబంలో పుట్టాను. కేవలం రాక్షసులు అంటే అర్థం ఏంటి, భగవంతుడి గురించి ఆలోచించకుండా ఎంతసేపు ఇంద్రియ తృప్తి గురించి ఎంజాయ్ చేసేవాళ్ళు. అటువంటి కుటుంబంలో పెట్టాను. ఆల్రెడీ నేను అటువంటి కుటుంబంలో పుట్టాను. నన్ను ఇంకా టెంప్ట్ చేయొద్దు కృష్ణ, నన్ను ఇంకా ప్రలోభ పట్టదు, నీకేం కావాలో నన్ను ఇంకా అడగద్దు. నేను ఆల్రెడీ ఈ భౌతిక ప్రపంచంలో పడి కొట్టుకుంటున్నాను. నన్ను ఈ భౌతిక ప్రపంచాన్ని తీసుకెళ్ళి నీ పాదాల దగ్గర తీర్చుకో, అంతేగాని నీకు ఇంకా ఏం కావాలని ఆల్రెడీ అధమ జాతిలో పుట్టినవాడిని, అధమ ఆలోచనలో ఉన్నవాడిని, నన్ను ఇంకా కింద పడేయద్దు, నన్ను ఇంకా టెంప్ట్ చేయొద్దు కృష్ణ అని అడిగాడంట. తర్వాత బ్యూటిఫుల్ శ్లోకం ఇంకోటి, నాణ్యతా తే కిలా గురో గతేత కరుణాత్మనః యస్తా ఆశీష అశాస్తే నసా భృత్యాస వైవనిక్. ఏమన్నారంటే, నాకు ఏది మంచిది కాదో దాని వైపు నన్ను ముందుకు తీయద్దు. భక్తి, ఏదన్నా మనసులో కోరిక పెట్టుకొని భక్తి ఉంటే వాళ్ళు ఉత్తమ భక్తులు కాదు. ఏ కోరికతో అన్నా భగవంతుడి దగ్గర చేరితే అది ఉత్తమ భక్తి అవ్వదు. అటువంటిది నన్ను నాకేం కావాలి నీకేం కావాలన్నావంటే నువ్వు ఒక వ్యాపారవేత్తలాగా, నన్ను ఒక వ్యాపారవేత్తలాగా చెయ్యొద్దు. నేను నీకు భక్తి చేశాను కదా కృష్ణ, నాకు ఇది ఇవ్వు. నేను అన్ని వదిలేసి ఎప్పుడు నిన్నే తలుచుకున్నాను కదా కృష్ణ, నాకు ఇంద్ర పదవి ఇవ్వు. అంత నేను ఎప్పుడు నీ నామమే చేశాను కదా కృష్ణ, నాకు బ్రహ్మ పదవి ఇవ్వు.
నన్ను ముల్లోకాలకు అధిపతి చెయ్యి. ఇట్లా నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అంటాం. నేను నీతో బిజినెస్ చేయడానికి రాలేదు కృష్ణ, కేవలం నేను నీకు నీ శరణు కోసం వచ్చాను. అది నెక్స్ట్ చెప్తున్నారు. అహం త్వా అకామస్త్వద్భక్త త్వం చ స్వామి అనాపశ్రయ నాణ్యతే హవయోరర్థో రాజా సేవకయోర్ ఇవ. నేను నీ నిర్హేతుకమైన సేవకుడిని మాత్రమే. నిర్హేతుకమైన సేవకుడు అంటే ఏ కోరిక లేకుండా. ఇవాళ మనం ఆఫీస్కి వెళ్తున్నాం, ఒక పని చేస్తున్నాం, బాసు నెల అయ్యాక థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ సర్వీసెస్ అమ్మా, కలుద్దాం అంటే మనం ఏమంటాం? అయ్యా నా జీతం ఏది అంటాం. ఎందుకమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్, నువ్వు చాలా బాగా పనిచేసావు, చాలా చాలా సంతోషం అంటే ఏం చేస్తాం? నెక్స్ట్ డే ఇంకో ఉద్యోగం ఎత్తుక్కోవటం మొదలెడతాం. ఎందుకంటే ఆయన జీతం ఇవ్వలేదు. మన ఇంట్లో ఒక పనమ్మాయి వచ్చింది, పని చేసింది, నెలంతా అయిపోయాక చాలా బాగా పని చేసావమ్మా, చాలా సంతోషం అంటే నెక్స్ట్ డే పని మానేస్తుందమ్మా. ఎందుకంటే ఏదో ఒక మన కారణంతో, కోరికతోనే మనం ఇవాళ సేవకులుగా ఉన్నాం. ఆయన ఇక్కడ ఏమన్నాడంటే, ఐఎమ్ యువర్ అన్మోటివేటెడ్ సర్వెంట్. నాకే కోరిక లేదు, నువ్వు నాకు శాశ్వతమైన యజమాని. ఎన్ని జన్మలు తీసుకున్న యజమాని మారరు. ఇందాక మనం ఇప్పుడు ఒక ఉద్యోగంలో చేస్తుంటే ఒక ఆయన యజమాని, ఈ ఉద్యోగం మానేసి ఇంకో చోటుకి వెళ్తే ఆయన యజమాని, ఆ ఉద్యోగం మానేసి ఇంకో చోటుకి వెళ్తే ఆయన యజమాని. కానీ ఇక్కడ యజమాని మారడు. ఎన్ని జన్మలైనా నువ్వే నాకు యజమాని. నీకు నాకు ఉన్న సంబంధం కేవలం ఆ యజమాని సేవకుడు యొక్క సంబంధం. ఎప్పటికీ నువ్వే నా యజమానివి, ఎప్పటికీ నేనే నీ సేవకుడిని. మన ఇద్దరి మధ్యలో ఇంకేం తీసుకురావద్దు కృష్ణ. మన ఇద్దరి మధ్యలో నీకేం కావాలి, నాకేమి ఇస్తావు? డబ్బులు ప్రసక్తి కానీ, ఇంద్ర పదవి కానీ, బ్రహ్మ పదవి కానీ, అది కానీ ఇది కానీ మన ఇద్దరి మధ్యలో ఏమి తీసుకురావద్దు. కేవలం నేను నీ సేవకుడిగా సంతోషిస్తూ ఉంటాను, అది చాలని ప్రహ్లాదుడు చెప్తున్నాడు అనమాట. యది దాస్యసి మే కామాన్ వరాంస్త్వాం వరదర్షభ కామానాం హృదయ సంరోహం భవాతుస్తుర్వృణే వరాం. తండ్రి, ఒకవేళ నువ్వు నాకు నిజంగా వరం ఇవ్వదలుచుకున్నావా? అడుగుతున్నావు కదా నువ్వే, ప్రహ్లాద ఏం కావాలి ఏం కావాలి ఏం కావాలని అడుగుతున్నావా? నా మనసులో ఏ భౌతికమైన కోరికలు లేకుండా ఉండేట్టుగా వరం ఇవ్వు తండ్రి. ఎన్ని జన్మలు తీసుకున్నా నాకు అది కావాలి ఇది కావాలి అనుకోకుండా ఉండేటువంటి కోరిక ఇవ్వు. నువ్వు అడిగావు కాబట్టి అడుగుతున్నాను. ఇవ్వదలుచుకుంటే నాకు అది ఇవ్వు, అంతకు మించి నాకు ఇంకేమొద్దు. నైకాంతినో మే మయీ జాత్వా హ్యాశీష అశాశతే మూత్రచయే భవాద్విధ తథాపి మన్వంతరం ఏతదత్ర దైత్యేశ్వరాణం అనుభుంక్ష భోగాన్. అప్పుడు నరసింహస్వామి ఆయన ఎంతో ప్రసన్నుడైపోయి, ఎంత ఆనందంతో ఆయనకి ఏం చెప్పారంటే, నువ్వు ఎన్ని జన్మలెత్తినా నీకు ఎటువంటి మనసులో భౌతికమైన కోరికలు రావు, అది నేను నీకు వరవిస్తున్నాను. నీకు ఎవరికీ లేనటువంటి ధనము అన్నీ ఉంటాయి, నీకు పేరు పరపతి అన్నీ ఉంటాయి, అయినా సరే కించిత్ కూడా నువ్వు దానికి డిస్టర్బ్ అవ్వవు. నాకు ఇది ఉంది కదా అని చెప్పి నీకు కించిత్ కూడా గర్వం ఉండదు, అన్నీ నీ పాదాల దగ్గర ఉంటాయి. ఈ మన్వంతరం చివరి వరకు నువ్వు రాజుగా ఉండి ఆ తర్వాత నా లోకానికి వచ్చేసేయి. రాజుగా ఉండి మన్వంతరం అయ్యే వరకు నువ్వు రాజ్యపాలన చేసి, ధర్మరక్షణతో రాజ్యపాలన చేసి చివరికి నా దగ్గరికి వచ్చేసే అని అటువంటి బ్యూటిఫుల్ వరవిస్తాడనమాట. ఎన్ని జన్మలు ఎత్తినా సరే పిసర కూడా కోరికలు అన్నది లేనటువంటి పరిస్థితికి తీసుకొస్తారన్నమాట. తర్వాత సో నెక్స్ట్ శ్లోకం. యది దాస్యసి మే కామాన్ వరం స్వాం వరదర్షభ. సారీ, ఇది మనం చదువుకున్నాం. నెక్స్ట్. భోగేన పుణ్యం కుశలేన పాపం కళేవరం కలజావేన హిత్వా కీర్తిం విశుద్ధం సురలోకగీతం వితాయ మామేష్యసి ముక్తబంధ. నువ్వు ఎటువంటి గొప్ప మహావైష్ణవుడు అంటే, నీ పేరు తలుచుకుంటేనే అన్ని పాపాలు పోతాయంట. 14 లోకాల్లో ప్రతి ఒక్కళ్ళు నిన్ను తలుచుకుంటూ ఉంటారు. ఇవాళ నరసింహ చతుర్దశి అన్నది ఇక్కడ కాదండి, అనేక లోకాల్లో నరసింహ చతుర్దశి అనేది జరుగుతూ ఉంటుంది. అనేక వేల కోట్ల లోకాలు, యూనివర్సెస్లో ఎక్కడైతే భూమి ఉన్నదో అన్ని 14 లోకాలు ఉన్నాయో అన్నిట్లో నరసింహ చతుర్దశి నాడు అందరూ ఆ స్వామిని తలుచుకొని, ప్రహ్లాదుడిని తలుచుకొని, ప్రహ్లాదుడు ఎటువంటి గొప్పవాడో తలుచుకొని ఉంటారని చెప్తారన్నమాట. ఏతత్ కీర్తయన్మహ్యం త్వయా గీతం ఇదం నరా త్వం చ మాం చ స్మరణ్ కాలే కర్మబంధాత్ ప్రముచ్యతే. ఏమన్నారంటే, ఎవరైతే నువ్వు చేసిన పనులు, ప్రహ్లాదుడిగా నీ చరిత్రలో నువ్వు చేసిన పనులు, నీకు నాకు జరిగిన సంవాదం, నేనేం చేశాను,
నువ్వు నాకు ప్రసన్నం చేసుకోవటానికి చేసిన ప్రార్థనలు ఎవరైతే వింటారో వాళ్ళు ఈ భౌతిక ప్రపంచం నుంచి దూరం వచ్చి అన్ని పాపాల నుంచి దూరం వచ్చి ఆ భగవంతుడిని చేరుకుంటారన్నమాట. అటువంటి అదృష్టాన్ని మనకిచ్చాడు. ఇవాళ మనం ఆ ప్రహ్లాదుడి యొక్క ప్రార్థనలు వినటం మూలాన, ఆ నరసింహస్వామి గురించి చరిత్ర, ప్రహ్లాదుడి చరిత్ర తెలుసుకోవటం మూలాన, ప్రహ్లాదుడు చేసే ప్రార్థనలో కొన్ని ప్రార్థనలన్నా మనం ఇవాళ తలుచుకోవటం మూలాన మనకి అనేక పాపాల నుంచి దూరం చేసి భగవంతుడు ముందుకు తీసుకెళ్తాడనే యొక్క వరం మనకి ఇస్తున్నాడు అనమాట. ఈ ప్రహ్లాద చరిత్ర వింటం మూలాన మనకి అటువంటి అదృష్టం ఉంటుంది అనమాట. సో ప్రహ్లాదుడు ఏమంటాడంటే, ఆ నా తండ్రి ఉమ్, నా తండ్రి నిన్ను శాశ్వత శత్రువులాగా చూశాడు. ప్రతి నిమిషం పుట్టిన దగ్గర నుంచి చివరి వరకు నిన్ను చంపాలన్నట్టుగానే ఆలోచించాడు. నిన్ను ద్వేషించాడు, నీ గురించి తప్పుగా మాట్లాడాడు, నీ గుడులు ఆపేశాడు, వైష్ణవులని ఎన్నో కష్టాలు పెట్టాడు, ఆ, ఎంతో వైష్ణవుల్ని ఆ యోగుల్ని హింసించాడు. ఇటువంటి తప్పులు చేశాడు నా తండ్రి. నువ్వు నాకు వరం ఇస్తానన్నావు కదా, ఆయన్ని క్షమించగలవా? తదకృపాణ వత్సల పుతస్తే పంగ సమృద్ధాస్ తదా కృపాణ వత్సల. నా తండ్రి నువ్వు క్షమించగలవా? ఎందుకంటే జీవితాంతం నీ ద్వేషిగా ఉండాడు. ఎటువంటి పాపాలైతే చేయకూడదంటో అటువంటి పాపాలు చేశాడు. అటువంటి నా తండ్రి నువ్వు క్షమించగలవా అని అడుగుతాడనమాట. అప్పుడు భగవంతుడు ఏమంటాడంటే, శ్రీ భగవాన్ ఉవాచ త్రిసప్తాభిః పితః పూత పితృభి సహతే నగా యత్సాదోస్యాకులే జాతో భగవాన్ వైకుల పావన. ఎప్పుడైతే నీ తండ్రి నా చేత ముట్టుకోబడ్డాడో, అతడి శరీరం నా చేత టచ్ అయిందో, ఆ నిమిషమే నీ తండ్రి పునీతుడైపోయాడు, సాయుధ్య ముక్తి పొందాడు. అంతేకాదు, నీ వంశంలో ఆయన పైన ఉన్న, నీ తండ్రి పైన ఉన్న 21 మంది కూడా వైకుంఠం చేరుకున్నారు, ముక్తి వచ్చింది. ఆ ఆ హిరణ్యకశిపుడి పైన ఉన్న 21 వంశాల్లో ఉన్న పితృలోకంలో ఉన్న వాళ్ళు కానీ, తిరిగి ఎక్కడ పుట్టినా కానీ ఏమైనా సరే వాళ్ళందరికి కూడా మోక్షాన్ని ప్రసాదిస్తున్నాను. నువ్వు ఈ కుటుంబంలో, ఈ ఈ కులంలో, ఈ రాజ్యంలో, ఈ డైనాసిటీలో పుట్టావు కాబట్టి నీ ఎంటైర్ మొత్తం నీ కులమంతా ప్యూరిఫై అయిపోతుంది, నీ వంశం మొత్తం ఉద్ధరించబడుతుంది, నీ వంశంలో పుట్టిన వాళ్ళందరూ చివరికి భగవంతుణ్ణే చేరుకుంటారు. అటువంటి గొప్ప వరం ఇచ్చాడు. అందుకని అంటారు, మహానుభావుడు అంట ఎవరింట్లో ఉన్న పుడితే అంట ఆ ఎంటైర్ వంశం అభివృద్ధి చెందుతుందంట. మనం ఇవాళ మన పిల్లలు ఐఐటి చదువుకున్నారా, కోటీశ్వర్లు అయ్యారా, ఎక్కడికి వెళ్ళారా, ఎంత పేరు సంపాదించారా అని మనం అనుకుంటుంటాం. కానీ మహాభక్తులు అవ్వాలని మనం ఎవరు ప్రయత్నించాం. మనం కూడా మహాభక్తులు అవ్వటానికి ప్రయత్నం చెయ్యం. ఎందుకంటే మాయ అటువంటిది. ఎవరి కుటుంబంలో ఏంటంటే అటువంటి మహాభక్తుడు పుడతాడో ఆ కుటుంబం అంతా, ఆ వంశం అంతా ఉద్ధరించబడుతుందంట. అటేడు తరాలు ఇటేడు తరాలు. అటువంటి వరాన్ని భగవంతుడిచ్చాడు. భవంతి పురుష లోకే మద్భక్తాస్తం అనువ్రత భవాన్ మే ఖలు భక్తానాం సర్వేషాం ప్రతిరూపదృక్. ఏమన్నాడంటే, నీ అనుచరణలో ఎవరైతే వెళ్తారో, ప్రహ్లాదుడి పద్ధతిలో ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు కూడా ఉత్తమ భక్తులు అవుతారు. అంటే నువ్వు అటువంటి గొప్ప వ్యక్తివి, నీ మార్గంలో వెళ్ళిన ప్రతి వ్యక్తులు వాళ్ళు తిరిగి నన్నే చేరుకుంటారు అని ఆ స్వామి చెప్పారంట. హరే కృష్ణ. సో కరెక్ట్గా మనం అనుకున్నట్టుగా 1 అవర్లో ఎన్నో భగవంతుడి యొక్క ప్రార్థనలన్నీ తెలుసుకోగలిగాం. సో ప్రహ్లాదుడు అంటే అంత గొప్ప వ్యక్తి అనమాట. 5 ఏళ్ల వయసులో అనన్యమైన భక్తి, అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం, లేదా మనం మాట్లాడుకున్నట్టు ఆ భక్తిలో కోరిక లేనటువంటి భక్తి. ఆయన ఏమని అడిగాడు, నీకేం వరం కావాలో కోరుకో అంటే, నన్ను నన్ను వ్యాపారవేత్తం చేయొద్దు, నాకు ఎక్కడున్నా సరే కోరిక లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఇవ్వమని అన్నమాట. అందుకనే భాగవతంలో ప్రహ్లాదోపాఖ్యానంకి అంత ముఖ్యమైన ఇది ఉందన్నమాట. ఎవరైతే ప్రహ్లాదుని తలుచుకుంటారో, నరసింహ జయంతి నాడు ఆ నరసింహస్వామి యొక్క జననం గురించి తెలుసుకుంటారో, ఆ ప్రహ్లాదుడి యొక్క మహాభాగవతోత్తముడి యొక్క స్టోరీ తెలుసుకుంటారో, ఆయన చేసిన ప్రార్థనలు మనమైతే కొన్నైతే చేయగలుగుతారో వాళ్ళకి అటువంటి గొప్ప పరిస్థితి ఏర్పడుతుందని భగవంతుడే చెప్పాడనమాట ఆయనకి. సో ప్రహ్లాదుడు చెప్పిన దాంట్లో ముఖ్యమైనది అందరూ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఆ గుర్తు చేసుకొని మనం
అవకాశం ఉంటే అందరూ చెప్పండి. శ్రవణం కీర్తనం విష్ణో శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం స్మరణం సేవనం అర్చనం వందనం దాస్యం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మనివేదనం సాఖ్యం ఆత్మనివేదనం ఇతి పుంసార్పిత విష్ణో इति पुंसार्पिता ఈ विष्णु పుంసార్పితా విష్ణు భక్తిశ్చేనవలక్షణ భక్తి చేన నవలక్షణ క్రియేత భగవతి అద్దా ప్రియేత భగవతి కర్మాన్యేదితముత్తమం. उत्तमम् హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో హరే ప్రహ్లాదుడు చెప్పిన ముఖ్య 5 ఏళ్ల బాలుడు మనందరికీ చెప్పినది ఏంటి అంటే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. ఈ నవవిధ భక్తి అన్నది తీసుకొచ్చింది ప్రహ్లాదుడు అన్నమాట. ఈ నవవిధ భక్తి ద్వారా మనం భగవంతుడి దగ్గరికి చేరుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ నవవిధ భక్తినే అభిధేయ జ్ఞానం మనం మాట్లాడుకున్నట్టుగా అలా భగవంతుడి వైపు ప్రయత్నం చేయటానికి ముఖ్యమైనది. అన్నిట్లో కల్లా ముఖ్యం శ్రవణం కీర్తనం. శ్రవణం అంటే భగవంతుడి గురించి ప్రతినిత్యం వింటాం. ఎంతో కొంత సమయం ప్రతినిత్యం భగవంతుడి గురించి వింటాం. విన్నదే అయినా సరే ప్రతినిత్యం వింటాం. మనం విన్న వార్తలే రోజు వింటూ ఉంటాం విసుగు రాకుండా. టీవీ 9లో పెట్టిన వార్త పక్కకి చెప్తే ఇంకో టీవీ, అక్కడికి చెప్తే ఇంకో టీవీ, అదే వార్తలు వస్తుంటాయి. అది 100 సార్లు మనం విసుగు లేకుండా వింటుంటాం. కానీ మనకేమనిపిస్తుంటే ప్రహ్లాదుడి స్టోరీ తెలిసిందే కదండి, ఎల్కేజీ నుంచి విన్నదే కదా, ఇందులో ఏముంది అనుకుంటాం. కానీ ఇవాళ మీరు సెషన్ అటెండ్ అయ్యాక కొన్ని తెలుసుకొని ఉండొచ్చు. ఖచ్చితంగా 4-5 ముఖ్యాంశాలు తెలుసుకొని ఉండొచ్చు. అలాగే ఆ భాగవతంలో ప్రహ్లాదుడి ప్రేయర్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి. అందుకే నేను మీకు పంపించలేకపోయాను. తెలుగులో ట్రాన్స్లేట్ చేసే టైం దొరకలేదు నాకు నా పనుల్లో. సో అవకాశం ఉన్నప్పుడు నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇస్తాను. ఆ ప్రేయర్స్ మనం చదువుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయంటే అవలా శ్రవణం కీర్తనం. కీర్తనం అంటే భగవంతుడి నామస్మరణ, హరే కృష్ణ మహామంత్రం చేయటం. లేదా ఇవాళ మీ కుటుంబంలో మీరు ఇది విన్నది ఎవరికన్నా చెప్పడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ, మీ పిల్లలు కానీ మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ ఎవరన్నా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనుకోండి, ఇవాళ భోజనం చేసే టైంలో కానీ ఓ 10 నిమిషాలు ఇవాళ మీరు విన్న 4 మాటలు వాళ్ళకి స్టోరీ లాగా చెప్పటమో, ప్రహ్లాదుడి యొక్క ప్రేయర్స్లో కొన్ని ముఖ్య ఉద్దేశాలు వాళ్ళకి తెలియజేయటం, అట్లా చేస్తే వాళ్ళ మనసులో కూడా భక్తి అన్నది ఏర్పడుతుంది. సో ఈ ఎస్పెషల్లీ భక్తి మార్గంలో వెళ్ళే వాళ్ళందరికీ ప్రహ్లాదుడు ఒక మార్గదర్శకుడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ రామ హరే రామ 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 హరే హరే. రామ రామ హరే హరే. నరసింహ భగవాన్ की जय. नरसिंह चतुर्दशी महामहोत्सव की जय. हरिनाम संकीर्तन यज्ञ की जय. अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय. श्री कृष्ण महामंत्र की जय. श्रीमद् भागवत की जय. श्रीमद् भगवत गीता की हरे कृष्ण. జై హరే ఎవరికైనా కృష్ణ. ఏమన్నా హరే కృష్ణ. నేను చాలా 300 శ్లోకాల దాంట్లో నుంచి ఒక 40-30 శ్లోకాలు ఎతికి ఒక 1 అవర్లో కుదించి మీకు చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా, ఏమన్నా ఏం తెలుసుకున్నారు, ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా, ఒక 2-3 మాటలు మాట్లాడుకొని క్లోజ్ చేద్దాం. అవి 3 జన్మలు అన్నారు కదా జయ విజులు ప్రభుజీ. Hmm. అది థర్డ్ ఒకటేమో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు, ఇంకోటేమో రావణ బ్రహ్మ కుంభకర్ణుడు, ఇంకోటి ఏంటి ఒకసారి చెప్పండి ప్రభుజీ. శిశుపాలుడు దంతవక్త్రుడు. థ్యాంక్ యూ శిశుపాలుడు థ్యాంక్ యూ. దంతవక్త్రుడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ జ్యోతి మాతాజీ చెప్పండి. ఇది రికార్డ్ అయి ఉంటుందా ప్రభుజీ? పంపిస్తుంది. రికార్డ్ అయిందా? రికార్డ్ చేశాను మాతాజీ, పంపిస్తాను. రికార్డ్ చేశాను. అదే నేను విందాం తర్వాత. అంటే నాకు వీలు కాలేదు, ఫస్ట్ 40 minutes వినలేకపోయినా. నేను పర్లేదు, నా సెల్ మంచిగా లేకుండే, అందుకే ఇప్పుడు అట్లాగే పంపిస్తానమ్మా. యా, నాకు ఆ శ్లోకాలన్నీ పూర్తిగా రావు, బట్ కొన్ని శ్లోకాలు నా నోటికి దాని అట్లా ప్రయత్నం చేశాను కరెక్ట్గా చదవటానికి. నేను కూడా కొన్ని తప్పులు చదువు ఉండొచ్చు, బట్ భాగవతం శ్లోకాలు అంత ముఖ్యం కాబట్టి కొంత ప్రయత్నం చేశాను. పంపిస్తానండి. హరే ఇప్పుడు కృష్ణ. లాస్ట్ లో చదివిన శ్లోకం మాత్రం తెలుగులో పెట్టేదానికి ప్రయత్నించండి ప్రభుజీ. ఏ శ్లోకం అమ్మా? ఇప్పుడు శ్రవణం కీర్తనం అది శ్రవణం చదవం. అది ఇవాళే పెడతానమ్మా. శ్రవణం కీర్తన విష్ణు అది ఇవాళే పెడతాను, తెలుగులో పెడతాను. నేనైతే ఒక 5 శ్లోకాస్ అన్న పెట్టండి ప్రభుజీ, చాలా బాగున్నాయి. ఓకే, హరే కృష్ణ అమ్మా, అట్లాగే పెడతానమ్మా. కొన్ని ముఖ్యమైన శ్లోకాలు తీసి పెడతాను. ప్రభుజీ నేను తప్పకుండా షేర్ చేస్తాను అందరితో. ఏంటమ్మా?
నేను తప్పకుండా ఈ విషయాలు అందరితో షేర్ చేస్తాను. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్, వెరీ గుడ్ వెరీ గుడ్. ప్రభుజీ చెప్పమ్మా. ప్రభుజీ కంసుడు శత్రు 3 జన్మల్లో కంసుడు లేడండి. కంసుడు లేడు, 3 జన్మల్లో కంసుడు లేడు. బేసికల్గా ఫస్ట్ జన్మలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు, తర్వాత రావణుడు కుంభకర్ణుడు, తర్వాత శిశుపాలుడు దంతవక్తుడు. ఆ శిశుపాలుడును కంసుడేమో అనుకున్నా నేను. కాదమ్మా, దంతవక్తుడు శిశుపాలుడు. నేను ఇదివరకు అలాగే అనుకున్నాను, కంసుడు కాదమ్మా. కానీ కంసుడికి కూడా సాయుధ్య ముక్తి ఇచ్చాడు అనమాట ఆయన. భగవంతుడు కంసుడికి కూడా సాయుధ్య ముక్తి ఇచ్చాడు. ఎందుకంటే 24 గంటలు కృష్ణుడి గురించే తలుచుకున్నాడు ఆయన. ఎందుకంటే భయంతో, అయితే ద్వేషంతో లేకపోతే భయంతో. కృష్ణుడు కనబడితే చంపేయాలన్న ద్వేషం, లేకపోతే నన్ను ఎక్కడ చంపేస్తాడన్న భయం. పడుకున్నా భయం, కూర్చున్నా భయం. భాగవతంలో శ్లోకం ఉంది, అన్నం తింటున్నా భయపడేవాడంట, స్నానం చేస్తున్నా భయపడేవాడంట, ఎక్కడ కృష్ణుడు వస్తాడో అన్నట్టు. సో యాక్చువల్గా ఆ విషయంలో 24 గంటలు ఆయన తలుచుకున్నాడు కాబట్టి ఆయన కూడా భగవంతుడు సాయుధ్య ముక్తి ఇచ్చాడు అనమాట. ద్వేషంతో తలుచుకున్నా భగవంతుడు సాయుధ్య ముక్తి ఇచ్చాడంటే ఎంత కరుణ ఉన్నదంటే భగవంతుడికి. నిన్ను చంపటానికి వచ్చిన వ్యక్తికి కూడా ముక్తి ఇచ్చావంటే నిన్ను ప్రేమించిన వ్యక్తికి ఇంకెంత పదవిస్తావు. సో భగవంతుడు కరుణా సముద్రుడు అన్న వర్డ్ మనం చాలాసార్లు మాట్లాడుకుంటుంటాం. అంటే ఏంటి అన్నదంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. నిన్ను ద్వేషించి నిన్ను చంపటానికి నీ భక్తుల్ని శిక్షించి 24 గంటలు వచ్చి విష్ణువు లేడు విష్ణువు లేడు విష్ణువు లేడు అంటుంటేనే అంటలోనే విష్ణు 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 అంటూనే ఉన్నాడు అనమాట. సో కృష్ణుడు లేడు కృష్ణుడు లేడు కృష్ణుడు లేడు రోజుకి 10,000 సార్లు అంటే కృష్ణనామం అయిపోయింది ఆడికి. సో అటువంటి వ్యక్తికే నువ్వు సాయుధ్య ముక్తి ఇచ్చావంటే జీవితంలో అన్నీ పక్కన పెట్టి, కోరికలు పక్కన పెట్టి, నీ నామమే చేస్తూ, ఈ భౌతికమైన కోరికలు నాకొద్దు అన్నీ పక్కన పెట్టి నువ్వే కావాలి అని పట్టుకున్న వాళ్ళకి ఇంకెటువంటి గొప్ప పద్ధతి పొజిషన్ ఇస్తావు నువ్వు కృష్ణ అని అంటారన్నమాట. అది హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే సరే, అదర్వైజ్ విల్ స్టాప్ హియర్. ఇంకెవరికైనా సాయుధ్య ముక్తి అంటే సాయుధ్య ముక్తి అంటే భగవంతుని యొక్క రూపం బ్రహ్మం అని చెప్పాను కదమ్మా మీకు. అంటే భగవంతుడి శరీరం నుంచి వచ్చే తేజస్సు బ్రహ్మం అంటారు. ఆ బ్రహ్మంలో కలిసిపోవటాన్ని సాయుధ్య ముక్తి అంటారు అన్నమాట. ఆ సాయుధ్య ముక్తి అదేంటంటే అది ఒక ఎలా చెప్తారంటే అది కూడా ముక్తే కానీ గొప్ప ముక్తి కాదంటారు, ఇండైరెక్ట్ ముక్తి అంటారు అన్నమాట. ఎందుకంటే అక్కడ భగవంతుడి సేవ లేదు. నిన్ను నువ్వు మర్చిపోయి అంటే ఎలా ఉంటుందంటే మనం డీప్ స్లీప్లో ఉంటే ఎలా ఉంటుంది, డీప్ స్లీప్లో మనకేం తెలియదు కదా, అలా కొన్ని లక్షల సంవత్సరాలు డీప్ స్లీప్లో ఉంటే ఏం జరుగుతుంది, అది సాయుధ్య ముక్తి. అందుకే ఏమంటారంటే భాగవతంలో సాయుధ్య ముక్తి కన్నా 10 నిమిషాలు భగవంతుడి పాదాల దగ్గర ఉంటే ఇంకా ఎక్కువ ఆనందం ఉంటుందంట. లక్షల సంవత్సరాలు కళ్ళు మూసుకొని పడుకున్నట్టు నువ్వేంటో తెలియని డీప్ స్లీప్ కోమా స్టేజ్ అనమాట. కోమా స్టేజ్లో ఉండే బదులు ఆ బ్రహ్మంలో అందుకనే భగవంతుడి పాదాలు చేర్చుకోవాలని, ఆయన భక్తితో ఉండాలని గోలోక బృందం. అందుకనే సద్భక్తులు ఎవరు సాయుధ్య ముక్తి కావాలని అడగరు, జ్ఞానులు సాయుధ్య ముక్తి అడుగుతారు అనమాట. బ్రహ్మంలో కలిసిపోవాలని అడిగేది నిరాకార రూపంలో పూజ చేసేవాళ్ళు జ్ఞానులు అడుగుతారు. భక్తులు స్వామి నన్ను వైకుంఠం కానీ గోలోక బృందావనం కానీ తీసుకెళ్ళమంటారు, లేదా మళ్ళీ జన్మంటూ ఉంటే మళ్ళీ నీ భక్తుడిగానే చేయమంటారు. ఇందాక ప్రహ్లాదుడు ఏమడిగాడు, నువ్వు నాకు ఏమి వద్దు, ఎన్ని జన్మలు ఎత్తినా సరే నా మనసులో రవ్వంత భౌతికమైన కోరికలు లేకుండా కూడా చూడు, ప్రతి జన్మలో నన్ను నీ భక్తుడిగా చేయి చాలని అనమాట. అది మనం ఆ స్టేజ్కి వెళ్ళాలంటే చాలా కష్టం. బట్ కాకపోతే వింటూ 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 ఉంటే మనకు కూడా మైండ్లో 1% అన్న మార్పు వస్తుంటుంది. ఎప్పుడన్నా అటువైపు ఆలోచిస్తానికి మనం ప్రయత్నం చేస్తాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ వర్కింగ్ చెప్పమ్మా. ఇది దంతవక్త్రుడు అని అన్నారు కదా, తనది స్టోరీ ఏదో ఒకసారి కొంచెం షేర్ చేయగలుగుతారా? చెప్తాను, రేపు సాటర్డే చెప్తాను. సాటర్డే బ్రీఫ్ గా చెప్తాను శిశుపాలుడు దంతవక్త్రుడు స్టోరీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో హరే కృష్ణ అమ్మ. సో థ్యాంక్ యూ ఆల్, దండవత్ ప్రణామ్. సో ఇవాళ నామం ఎక్కువ చేయండి, భగవంతుడి నామం హరే కృష్ణ మహామంత్రం చేయండి. ఒక మాల ఉగ్రం వీరం మహావిష్ణువు కూడా చేయండి. ఇవాళ చాలా మంచి రోజు, ఫెస్టివల్ కాబట్టి భగవంతుడు ఎక్కువ ఆనందంలో ఉన్న రోజు అనమాట. భగవంతుడు ఎక్కువ ఆనందంలో ఉన్న రోజు ఏంటంటే మనకి ఎక్కువ ప్రసన్నం అవుతారు అనమాట. అందుకని ఇవాళ మనం భగవంతుడి నామం ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేశాం ప్రభుజీ. ఉగ్రం వీరం అది కూడా చేశారా? వెరీ నైస్, వెరీ నైస్. ఎప్పుడన్నా ఎవరికన్నా మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా బాగా కష్టంలో ఉన్నారన్నా, ఆరోగ్య సమస్యల్లో ఉన్నారన్నా, వాళ్ళ గురించి మనకి చేసే ప్రేయర్ అంటే ఉగ్రం వీరం మహావిష్ణు.
ఎవరన్నా ఐసీయూలో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, లేదా ఎవరన్నా బాగా కష్టాలు పడుతున్నారు, వాళ్ళ గురించి మనం ఏమైనా ప్రయత్నం చేయాలి. మన కుటుంబ వ్యక్తులు కానీ బయట వాళ్ళ గురించి కానీ వాళ్ళకి మనం ఏమన్నా చేయదలుచుకుంటే ఉగ్రం వీరం మహావిష్ణు మంత్రం కనుక మీరు ఒక మాల తిప్పితే వాళ్ళ గురించి తలుచుకుంటే వాళ్ళకి భగవంతుడు ఆ కష్టం నుంచి తీసుకెళ్తాడో లేకపోతే ఆ ఊరట ఇవ్వటమో ఏదో ఒకటి చేయగలుగుతారు అనమాట. వేరే వాళ్ళ గురించి మనం చేసే ప్రార్థనలో ఇది ఒక గొప్ప ప్రార్థన. మన గురించి మనం అడిగేదానికన్నా మన గురించి మనం అడిగితే స్వార్థం ఉంటుందంట. వేరే దాని గురించి అడిగితే భగవంతుడు తొందరగా వింటాడంట. ఎందుకంటే అందులో స్వార్థం లేదు. స్వామి నాకు ఇది కావాలి, నా హస్బెండ్కి ఇది కావాలి, నా పిల్లలకి ఇది కావాలి, నాకు ఇది కావాలంటే స్వార్థం. స్వామి వాళ్ళకి పాపం వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఆ కష్టం నుంచి దూరం చేయి తండ్రి అని అడిగితే తొందరగా తీరుస్తాడంట. ఎందుకంటే స్వార్థం లేదు కాబట్టి ఆయన తొందరగా వింటాడంట ఆ మాట. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ రామ కృష్ణ హరే రామ 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 హరే హరే. అనంత కోటి వైష్ణవ బృంద కీ జై. హరినామ సంకీర్తన యజ్ఞ కీ జై. అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద కీ జై. నరసింహ జయంతి మహామహోత్సవ కీ జై. హరే కృష్ణ.